జైల్ డిపార్ట్మెంట్ ఎందుకు ఎంచుకున్నారు సార్? బ్యాంక్ ప్రొబేషన్ ఆఫీసర్స్గా 2 బ్యాంక్స్లో వచ్చింది. అది కూడా నాకు అకౌంట్స్ అంటే చిరాకు. సార్ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? అప్పట్లో ఉన్న జైల్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? నేను జైలు వెనకాల గేటు అంటే ఇన్నర్ గేటు దాటి లోపలికి వచ్చానో లేదో ఖైదీలు చూసి నన్ను చూసి పరిగెత్తి పారిపోయేవాళ్ళు. జైల్లో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? కస్టోడియల్. జస్ట్ 4 గోళ్ల మధ్య వాళ్ళని పెట్టాలా, ఏదో భోజనం పెట్టాలా, లాకప్ చేసేయాలా, అంతవరకే. కానీ రాత్రిపూట నైట్ రౌండ్స్ వెళ్తే ఆ బ్యారక్స్కి ఎదురుగా ఆ కిటికీల్లోంచి వచ్చే దుర్గంధం ఇప్పటికీ నాకు నేను స్పందించగల అంత దుర్గంధం ఉండేది. ఫ్యాన్లు ఉండేవి కావు. చాలా పరిస్థితి అధ్వానంగా ఉండేది. దేవినేని నెహ్రూ వర్సెస్ సుధీర్ కుమార్ గ్యాంగ్ వార్ అవ్వడం, ఈ రెండు గ్రూపులు తారస్థాయికి రావడం, ఆ టైంలో మీరు రావడం, అసలు ఆ ఎపిసోడ్ ఏం జరిగింది? నెహ్రూ అండ్ వాళ్ళ ఫాలోవర్స్ మొత్తం కలిపి ఒక 21 మంది విజయవాడ కోర్టులో లొంగిపోయి రంగా మర్డర్ కేసులో వాళ్ళ మీద కేసులు ఉన్నప్పుడు ఒక స్టేజ్లో నేను అప్పుడే జైల్లో ఎంటర్ అయ్యేటప్పుడు కుర్చీలు టేబుల్స్ అన్నీ విసురుకొని కొట్టేసుకుంటున్నారన్నమాట. ఇనప రైలు పట్టా ఉంటుంది, మేము గంటకు మోయించడానికి ఆ రోజుల్లో ఇనప గంట, అది ఊడదీసేసి దేవినేని నెహ్రూ మీద అటాక్ చేయడానికి వచ్చాను. నెహ్రూ మీద దాడి జరిగినప్పుడు నెహ్రూ ఆరోపణ, అహ్మద్ గారు కాంగ్రెస్ వ్యక్తి కాబట్టి మమ్మల్ని దాడి జరిగింది, మమ్మల్ని కాపాడలేకపోయారంటూ ఎన్టీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేయడం. జనరల్లీ కొంతమందికి మనం ఒక ఖచ్చితమైన పద్ధతిలో పోతున్నప్పుడు అది నచ్చని వాళ్ళు న్యాచురల్లీ నా మీద అభండాలు వేస్తారు. పరిటాల రవి మర్డర్కి మాత్రం చర్లపల్లి జైల్లోనే స్కెచ్ వేశారనేది సిబిఐ కూడా ఛార్జ్షీట్లు వేసింది. అవకాశం అవ్వచ్చు. ఎందుకంటే జైల్లో ఆ టైంలో చాలామంది, అది అనంతపూర్లో అంటే సమాజంలో ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా చిన్న మినిస్క్యూల్ రూపంలో జైల్లో కూడా ఉంటుంది. 2005 నుండి ఒకేసారి వార్తల్లోకి వచ్చింది రవి మర్డర్ జరగడం, తర్వాత ఐఎస్ఐ తీవ్రవాదులు కొంతమంది జైలు అధికారులను దాడులు చేయడం. అంటే ఎందుకు ఒక్కసారి అంత బ్యాడ్ రికార్డుకి రావాల్సి వచ్చింది? ఆ బయట నుంచి ఎవరైతే కలెక్టర్కి వస్తారో ఖైదీల్ని, వాళ్ళు సెల్ ఫోన్ తీసుకొచ్చి వాళ్ళు ఒక నంబర్కి కలిపి అది ఫోన్ ఆన్లోనే పెట్టి ఎవరైతే డబ్బులున్నాయో, రాజకీయ పలుకుబడి ఉందో వాళ్ళకి వెంటనే ములాఖాతులు ఇవ్వడం, ములాఖాతు ఇచ్చేవారనేది, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా లోపలికి వెళ్తాయనేది, అంతేకాకుండా ఒక అమ్మాయి మినహాయించి మిగతా అన్నీ కూడా లోపల దొరుకుతాయనేది అప్పుడు కొత్త ఎలిగేషన్ వచ్చింది. ఉన్న విషయం చెప్తున్నా. ప్రపంచంలో ఏ జైల్లో అయినా మీరు అకస్మాత్తుగా మీరు వెళ్ళి సెర్చ్ చేయండి, సెల్ ఫోన్లు దొరుకుతాయి. 1300 మంది ఖైదీలు ఒకేసారి హంగర్ స్ట్రైక్ చేయడం కారణం ఏం జరిగింది? ఆ డిప్యూటీ జైలర్ ఒక ఖైదీని కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత అతన్ని తీసుకెళ్ళి ఒక సెల్లో పెట్టేశారు. సెల్లో రాత్రికి లాకప్ చేశారు. పొద్దునకల్లా చనిపోయి ఉన్నాడని చెప్పేసి. అంతమంది ఖైదీలు పొద్దున బ్రేక్ఫాస్ట్ మానేశారు, లంచ్ కూడా మానేశారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ జైల్స్ డిపార్ట్మెంట్లో 37.5 సంవత్సరాలు పనిచేసిన ప్రిజనర్స్ ఐజీ ఎంఆర్ అహ్మద్ గారు. అహ్మద్ గారు జైల్ డిపార్ట్మెంట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన జైల్స్ ఇప్పుడు ఉన్నాయో ఆ టైంలో పనిచేసి తర్వాత హైటెక్ జైలుగా మారిన తర్వాత అతను బయటకు వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే జైలు శాఖని ప్రక్షాళన చేసిన వ్యక్తి. అయితే అతను సర్వీస్కి వచ్చినప్పుడు జైల్స్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉండేది, అతను ప్రక్షాళన చేసిన తర్వాత ప్రస్తుతం జైల్ డిపార్ట్మెంట్ ఏ స్థాయిలో ఉంది, మిగతా అన్ని రాష్ట్రాల కన్నా తెలుగు రాష్ట్రాల జైల్స్ ఎంత అందంగా ఉన్నాయి, ఎంత రిఫార్మ్స్ అవుతున్నాయనే విషయాన్ని అహ్మద్ గారిని అడిగి తెలుసుకుంది. ఎంఆర్ అహ్మద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే సార్. మిమ్మల్ని దాదాపు 15 సంవత్సరాలను చూసిన మీరు అప్పుడు ఏ విధంగా అందంగా నవ్వుతున్నారు, ఇప్పుడు అదే ఉన్నారు. అది ఫస్ట్ దానికి కారణం ఒకటి చెప్పాల్సి వస్తుంది. 2, మీరు ముషీరాబాద్ జైల్లో పనిచేసిన టైంలో ఒక గ్యాంగ్ వార్ జరిగింది. దేవినేని నెహ్రూ వర్సెస్ సుధీర్ కుమార్. ఒక దశలో ముషీరాబాద్ జైల్లో మర్డర్ జరుగుతారనే టైంకి ఎంఆర్ అహ్మద్ గారు రావడం, ఆ ఇష్యూ అక్కడ ఆగింది అనేది అప్పుడు పత్రికల్లో చాలా బాగా వచ్చాయి. దాంతో దేవినేని నెహ్రూ గారి మీద దాడులు జరగడానికి జరుగుతున్న టైంలో
అహ్మద్ గారు ఎందుకు స్పందించలేదంటూ అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కొంచెం క్వశ్చన్ చేసినట్లుగా దాని తర్వాత మీ ప్రక్షాళన చేయడం వరుసగా ఎపిసోడ్లు జరిగాయి. ఇవన్నిటికీ చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు జైల్ డిపార్ట్మెంట్ ఎందుకు ఎంచుకున్నారు సార్? అందరిలాగే నేను గ్రూప్ 1 సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ ఈ పరీక్షల కోసం ప్రయత్నం చేశాను. కానీ నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాయిస్ ఏంటంటే ఆర్మీలో జాయిన్ అవ్వాలని. నేను స్కూల్లో కూడా కాలేజీలో కూడా ఎన్సీసీ అంటే మహా ఆసక్తి ఉండేది. సో నాకు సాధ్యమైన అన్ని సర్టిఫికేట్స్ అన్నీ సంపాదించాను. కాలేజీ లెవెల్లో కూడా నేను రిపబ్లిక్ డే పెరేడ్ వెళ్ళాను, సి సర్టిఫికేట్ సంపాదించాను, క్యాంప్స్ అటెండ్ అయ్యాను, షూటింగ్ కాంపిటీషన్స్లో ఫస్ట్ వచ్చాను. అయితే ఆర్మీలో జాయిన్ అవ్వాలని అవ్వాలనుకున్న స్టేజ్లో మా ఫ్యామిలీలో కొంచెం వాళ్ళు బాధపడ్డారు. అంటే మా ఫ్యామిలీలో నేను పెద్దవాడిని, నా తర్వాత 5 సిస్టర్స్, దాని తర్వాత ఒక తమ్ముడు. సో వాళ్ళందరూ ఆర్మీలో ఎందుకు జాయిన్ అవుతారని కొంచెం బాధపడ్డారు. తర్వాత నాకు సిఆర్పిఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్గా సెలెక్షన్ అయ్యాను. చాలామంది అడ్వైజ్ చేశారు ఫ్యామిలీ లైఫ్ ఉండదు వద్దని. తర్వాత బ్యాంక్ ప్రొబేషన్ ఆఫీసర్స్గా 2 బ్యాంక్స్లో వచ్చింది. అది కూడా నాకు అకౌంట్స్ అంటే చిరాకు. ప్లస్ యూనిఫామ్ జాబ్ కావాలని చెప్పేసి నేను ఐ రోట్ ఎగ్జామ్స్ అండ్ దెన్ గ్రూప్ 1లో 1979లో నాకు సెలెక్షన్ వచ్చింది. అప్పుడు డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ప్రిజన్స్ ఆ సెలెక్షన్ అయిన తర్వాత ఇక్కడ స్టేట్కి తిరిగి వచ్చాను. అప్పుడు దాకా నేను ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవాడిని. ఓకే, కానీ మీరు జైల్ డిపార్ట్మెంట్ వచ్చిన ఆ ఎపిసోడ్ చెప్పే ముందు నేను ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అడిగాను మీకు. మీరు అప్పటి నుండి ఇప్పుడు అదే ఏజ్, అదే ఫిజిక్, ఆ స్మైల్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? నాకైతే తెలియదు. బట్ నా దృక్పథం ఏంటంటే నేను ఎప్పుడు కూడా నెగిటివ్ పాయింట్స్ నాలో నేను దాచుకోను. నేను అందరినీ సమానంగా చూస్తాను, అందరితో మంచిగా మాట్లాడతాను. అందరూ తప్పులనేది ఎవరైనా చేస్తారు, సహజం అది. మనం ఒకతను మన ఏదో ద్వేషించాడని మన అగెన్స్ట్ మాట్లాడని చెప్పి అది మనసులో పెట్టుకుని దాన్ని ఆలోచిస్తూ నేను అలాంటి మనిషిని కాదు. నేను పాజిటివ్ ప్లస్ నేను లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ అంటే హ్యాపీగా తీసుకుంటాను. సో నాకు టెన్షన్ లేదు. నేను హాబీస్ ఉన్నాయి. నేను పొద్దున్నే టెన్నిస్ ఆడతాను, సాయంత్రం మా ఫ్యామిలీతో బయటకు వెళ్తాము. మా చిల్డ్రన్ ఆర్ సెటిల్ ఇన్ యూఎస్. సో నాకు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం ఇష్టం. అప్పుడప్పుడు ఫిల్మ్స్ వెళ్తాం, టెన్నిస్ ఆడటం, ఇవన్నీ. క్రికెట్ అంటే మహా ఇష్టం. అందుకే బాడీ ఫిజిక్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటున్నారు. కొంచెం కష్టపడితే పాజిటివ్ థింక్ మైండ్లో ఉండడం వల్ల కూడా మీకు మీ ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఐ థింక్ నేను ఆల్వేస్ పాజిటివ్గానే ఆలోచిస్తాను, ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించలా. ఎవరైనా ఇది కాదంటే ఎందుకు కాకూడదని చెప్పి ఆలోచిస్తాను. కొత్తలో ఈ చల్లపల్లి జైలు డిజైన్ చేసే స్టేజ్లో చాలామంది అన్నారు జైలు కట్టాలంటే ఆ రోజుల్లో 25 కోట్లు అవుతుంది. మాలో డిపార్ట్మెంట్లో ఆఫీసర్ చాలామంది అన్నారు ఏ పని కాదు, ఊరికే టైం వేస్ట్ అని చెప్పేసి. నేను చెప్పాను ఎందుకు అవ్వకూడదు, జైలు ఎప్పుడోసారి కట్టాలా. పాత జైల్స్ అన్నీ కొద్ది రోజుల తర్వాత పనికి రాకుండా పోతాయి. కొత్త జైలు కట్టాలి, కరెక్టే, అది కరెక్టే అని చెప్పి చివరికి అది గవర్నమెంట్ ఒప్పుకుంది. స్థలం మేము ఐడెంటిఫై చేశాము, జైలు కట్టాము. ఆ జైలు కట్టేటప్పుడు ఇండియాలో బెస్ట్ జైలుగా అక్కడ పార్లమెంట్ డెలిగేషన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చి జైలు చూసి ఆశ్చర్యపోయి ఇది ఇండియాలో ఉన్న బెస్ట్ జైలు అని చెప్పి కితాబ్ ఇచ్చారు దీనికి, చల్లపల్లి జైలుకి. సో ఇవన్నీ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. చేస్తున్న కొలది మీకు సాటిస్ఫాక్షన్, ఇంకా చేయాలనిపిస్తుంది. ఓకే సార్, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? అప్పట్లో ఉన్న జైల్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? నా 1 year ట్రైనింగ్ నా రాయవెల్లూరులో రీకా అనే ప్రిజన్ అకాడమీలో ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నాకు విశాఖపట్నంలో ఇచ్చారు. ఆ రోజులు ఇంకా నాకు చాలా గుర్తుకున్నాయి. అప్పుడు మా సుపీరియర్ ఆఫీసర్ సూపరింటెండెంట్ గారు సెకండ్ వరల్డ్ వార్లో వెటరన్ అనమాట. అక్కడ ఆయన యుద్ధం చేసి ఇచ్చిన తర్వాత ఆయన జైల్ సర్వీస్లో జాయిన్ అయ్యాడు. ఆయన కింద పనిచేయడం జరిగింది. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. సో వండర్ఫుల్ ఆఫీసర్. కాకపోతే యాజ్ ఎ యంగ్స్టర్ కొత్తగా జైల్ సర్వీస్లో వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే అదొక మరో ప్రపంచం. అక్కడ ఖైదీలు, స్టాఫు, అదొక డిఫరెంట్ వరల్డ్. అందరూ స్టాఫ్ కూడా 4 గోడల మధ్యలో ఉండి వాళ్ళ మనస్తత్వం కూడా ఉక్కుపస్తా మండూకంలాగా ఉంటుంది అనమాట. ఖైదీలు ఎలాగో భయపడతారు, జూలో ఉన్న యానిమల్స్ లాగా ఉంటారు అనమాట. ఒక అధికారి రౌండ్ నేను ఎప్పుడు సాయంత్రం పూట 3-3:30 మధ్యలో నేను జైలు రౌండ్ చేసేవాడిని ఖైదీలు చూడటానికి. నేను జైలు వెనకాల గేటు అంటే ఇన్నర్ గేటు దాటి లోపలికి వచ్చానో లేదో ఖైదీలు నన్ను చూసి పరిగెత్తి పారిపోయేవాళ్ళు. నాకని ఇదేమిటిది, ఖైదీలు నన్ను చూసి భయపడి పారిపోతున్నారని చెప్పేసి మెల్లిమెల్లిగా నేను ఖైదీల్ని పిలిచేవాడిని దగ్గరికి, ఇట్రా అని చెప్పేసి. వాళ్ళు భయపడుతూ వచ్చేవాళ్ళు. మెల్లిగా నేను మాట్లాడాను, ఏం పేరు, ఏం కేసు, మీ ఫ్యామిలీ అంతా, మీ ఎంతమంది పిల్లలు, మెల్లిమెల్లిగా మాట్లాడటం బిగిన్ చేసాం. ఆ ఖైదీలకి ఒక రకమైనటువంటి ధైర్యం వచ్చింది. అది ఈ చిన్న దొర. ఆ రోజుల్లో
నన్ను చిన్న దొర అంటే డెప్యూటీ సూపరింటెండెంట్ చిన్న దొర అనేవారు, సూపరింటెండెంట్ పెద్ద దొర అనేవాళ్ళు. సో ఈ చిన్న దొర ఏంటి ఇలా ఉన్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు అది అని చెప్పి ఖైదీల్లో ఒక రకమైన ఒక మంచి అభిప్రాయం ఏర్పడి దే యూస్ టు కమ్ టు మీ. నేను వాళ్ళతో మాట్లాడేవాడిని. స్లోగా నేను ఐ వెంట్ డీప్ ఇన్ టు ది ఆస్పెక్ట్ ఆఫ్ క్రైమ్, క్రిమినల్స్ ఎందుకు జరుగుతున్నాయని చెప్పి. ఆ జైళ్ళల్లో ఆ రోజుల్లో పరిస్థితులు చాలా అంటే అప్పట్లో సినిమాలో చూపించే విధంగానే ఉండేదంటారా? అంటే ఖైదీలకి అధికారుల మధ్యన గ్యాప్ అప్పుడు ఉండేదంట కావడం డెఫినెట్లీ ఉండేది. ఆ రోజుల్లో జైల్లో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? కస్టోడియల్. జస్ట్ 4 గోళ్ల మధ్య వాళ్ళని పెట్టాలా, ఏదో భోజనం పెట్టాలా, లాకప్ చేసేయాలా, అంతవరకే. కానీ వీళ్ళు మనుషులే, వీళ్ళకి అవసరాలు ఉంటాయి, వీళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి. జైలుకి రావటం వల్ల ఎన్నో కష్టాలు అనిపిస్తాయి. ఇది మన రెస్పాన్సిబుల్. వాళ్ళనేమో కొంచెం మంచి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కల్పించి మినిమం ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళని మంచి వాళ్ళగా బయటకు పంపించాలి అని చెప్పి ఉద్దేశం పెద్దగా ఉండేది కాదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ వాస్ డెఫినెట్లీ అన్ ఎక్సెప్షన్. బట్ బేసిక్ హ్యూమన్ రైట్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో టాయిలెట్స్ ఉండేవి కావు. నైట్ సాయిల్ని ఖైదీలు నెత్తి మీద పెట్టుకుని బుట్టల్లో వేసుకుని జైలుకి మూల తీసుకెళ్ళి అక్కడ ఎజెక్టర్ అనే పాయింట్లో అక్కడ వేసేవాళ్ళు. అలాగే నీళ్లు కంటిన్యూస్ ఉండేవి కావు. ఒక సెల్లో ఒక మనిషి ఉండాల్సిన చోట 7-8 మందిని పెట్టేవాళ్ళు. రాత్రిపూట టాయిలెట్కి వెళ్ళాలంటే పరిస్థితి అధ్వాన్నం. ఓ చిన్న కుండలో ఇసుక పెట్టేసి ఆ మూల పెడతారు. ప్రైవసీ ఉండదు. రాత్రిపూట నైట్ రౌండ్స్ వెళ్తే ఆ బ్యారక్స్కి ఎదురుగా ఆ కిటికీల్లోంచి వచ్చే దుర్గంధం ఇప్పటికీ నాకు నేను స్పందించగల అంత దుర్గంధం ఉండేది. ఫ్యాన్లు ఉండేవి కావు. చాలా పరిస్థితి అధ్వానంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ 81లో ఫస్ట్ ఫ్యాన్స్, స్టేట్ మొత్తం ఫ్యాన్స్ ఆర్డర్ చేశారు. ఫ్యాన్స్ వేయించాం. తర్వాత రన్నింగ్ వాటర్ వేయించాం. తర్వాత గ్యాస్ కిచెన్ ఫస్ట్ టైం. అప్పుడు మనం పుల్లలతో వంట చేసేవాళ్ళం. ఆ రోజులు పొగ పరిస్థితి ఘోరంగా ఉండేది. అలాంటిది గ్యాస్ కిచెన్లు వచ్చినాయి. తర్వాత 94లోనేమో స్టీమ్ కుకింగ్ బిగిన్ చేసాం. స్టీమ్ కుకింగ్ అంటే పెద్ద 5 స్టార్ హోటల్స్లో జరిగినట్టుగా జైళ్ళలో మంచి. అంటే మీరు ఫస్ట్ విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఉందని చెప్తున్నారు. విశాఖపట్నం కాదు, అన్ని జైళ్ళలో అలాగే. తర్వాత మీరు నెక్స్ట్ పోస్టింగ్ వెళ్ళారు. విశాఖపట్నం తర్వాత నాకు ప్రమోషన్ ఇచ్చారు. ఎన్టీ రామారావు గారి రిటైర్మెంట్ ఆర్డర్ తర్వాత చాలా మంది సీనియర్ ఆఫీసర్స్ హఠాత్తుగా రిటైర్ అయిపోవడం. విశాఖపట్నంలో ఎంతకాలం పనిచేశారండి? విశాఖపట్నంలో దాదాపు 3 సంవత్సరాలు పనిచేశాను. ఓకే. తర్వాత 1983లో వరంగల్ సెంట్రల్ జైలుగా వేశాను. ఆ రోజుల్లో వరంగల్ జైలు చాలా నొటోరియస్ జైలు. ఎందుకంటే అక్కడ దాదాపు 200 మంది నక్సలైట్ ప్రిజనర్స్, ఎక్స్ట్రీమిస్ట్ ప్రిజనర్స్ ఉండేవారు. జైలు మొత్తం ఒక విధంగా చూస్తే వాళ్ళ ఆధీనంలో ఉన్నట్టుగా అనిపించేది. ప్రతి ఖైదీ కూడా వాళ్ళు చెప్పే ప్రకారమే నడుచుకునేవాళ్ళు. అంతేకాదు నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఈ స్టాఫ్ ఆల్సో వాళ్ళతో లింకులు పెట్టుకుని జైలు అంతా ఒక రకంగా వాళ్ళ స్థావరం లాగా అయిపోయింది. నేను ఫస్ట్ వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత నాకు ఇప్పటికి గుర్తుంది. ఆ రోజు ఫస్ట్ డే ఒక 7-8 మంది లైఫ్ కాన్విక్ట్స్, యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించే ఖైదీలు వచ్చారు. మంచి డ్రెస్ వేసుకుని, ఇస్త్రీ చేసుకుని, బట్టలు వేసుకుని కలుస్తా ఉన్నారు. రమ్మని చెప్పాను. వచ్చిన తర్వాత అందరూ నమస్తే పెట్టి, సార్ మీరు కొత్తగా వచ్చారు, మేము జైళ్ళలో 7-8 సంవత్సరాల నుంచి ఉన్నాము, జైళ్ళ గురించి మాకు బాగా తెలుసు, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మేము మీకు మిమ్మల్ని కలిసి ఏం పర్వాలేదు సార్, మేము ఉన్నాం కదా చూసుకుంటాను, మేము జైలు చూసుకుంటాం, మీకేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మేము ఉన్నాం కదా సార్ అని చెప్పి ఇండైరెక్ట్లీ దే వర్ సజెస్టింగ్ సంథింగ్ దట్ మీరు ఏం చేయకపోయినా మేము నడుపుతాం జైలు అన్నట్టుగా చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను చెప్పాను, జైలు నడిపేది మీరా నేను ఇక్కడికి ఆఫీసర్ని వచ్చాను, కొత్త ఇచ్చేయాలని చెప్పి మార్పులు తీసుకురావాలని చెప్పి, మీరు ఖైదీలుగా ఈ పనులు చేయడానికి లేదు, మీరు ఖైదీలుగా ఉండండి, రెండోసారి ఇలాంటి మాటలు చెప్పక్కర్లేదని చెప్పేసి అన్నా అనమాట. సో దాని తర్వాత వెళ్ళిపోయారు. దాని తర్వాత వరంగల్ జైల్లో ఐ హ్యాడ్ సఫర్డ్ ఎ లాట్. చాలామంది వితిన్ 1 ఇయర్ నన్ను చూసిన వాళ్ళందరూ ఏమండి మీకు జాండీస్ వచ్చిందా, ఏమన్నా వచ్చింది, ఎందుకు ఆ ఫీలింగ్ అంటే, ఫస్ట్ I had to tackle the extremist prisoners. Second, I had to tackle the staff also, because staff were totally unreliable. అప్పుడు ఆ రోజుల్లో డిఐజీ పోలీస్ దొరగారు ఉండేవారు. సో దొరగారు ఒకసారి పిలిపించి, ఏ మహమ్మద్ అది ఇదంటే, సార్ ఇలా ఉన్నాయి పరిస్థితులు, మీ హెల్ప్ కావాల్సి వస్తుంది. ఒకరోజు స్టాఫ్ అందరూ నక్సలైట్స్కి సానుభూతిగా స్ట్రైక్లో వెళ్ళారు స్టాఫ్. సో ఆ రోజు నేను దొరగారికి చెప్పి, నేను సార్ ఇలా ఉంది, నాకు ఎక్స్ట్రా ఫోర్స్ కావాలని. వెంటనే ఎక్స్ట్రా ఫోర్స్ జైలు దగ్గర డీటెయిల్ చేశారు. నేను మా వాళ్ళకి కొంతమంది చెప్పాను, ఇంకేముంది, ఇంకో అరగంటలో వాళ్ళందరూ లోపల స్ట్రైక్ చేసి వార్డర్స్ అందరినీ అరెస్ట్ చేస్తారు, ఏ జైల్లో అయితే పనిచేస్తున్నారో అదే జైల్లో ఉండాల్సి వస్తుంది అనగానే
వార్డర్స్ కంగారు పడిపోయి వచ్చి కాళ్ళ మీద పడిపోయి సార్ తప్పు అయిపోయింది సార్ మీరు తండ్రి లాంటి వాళ్ళు అది ఇదని నేను చెప్పాను నేను తండ్రి లాంటి కాబట్టి మీకు చెప్పాను తప్పు చేయకూడదు మన బాధ్యత ఏమిటి మన జైలు సక్రమంగా నడిపించాలి. సో అదొక పెద్ద టెన్షను. ప్లస్ నక్సలైట్స్ ఆమరణ నిరాహార దీక్షని 21 days స్ట్రైక్ చేశారు. స్ట్రైక్ చేసే ముందు అందరి ఖైదీల్ని వాళ్ళు ఇన్స్టిగేట్ చేసి వాళ్ళ చేత కూడా హంగర్ స్ట్రైక్ చేయించారు ఒకరోజు. సో ఐ హ్యాడ్ టు యూస్ టాక్టిక్స్. ఐ మీన్ చివరికి మా డాక్టర్స్ కూడా అక్కడ అట్మాస్ఫియర్ వరంగల్ అట్మాస్ఫియర్ ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే డాక్టర్లు కూడా సార్ వీళ్ళని మనం ఫోర్సిబుల్ ఫీడింగ్ ఇవ్వటానికి లేదు, వీళ్ళని మనం ఎంజిఎం హాస్పిటల్కి పంపించేద్దామని చెప్పి వాళ్ళేమో అడ్వైజ్ చేశారు. కానీ మా జైలు రూల్స్ ప్రకారం ఎలా అంటే ఒక ఖైదీ ఎప్పుడైతే హంగర్ స్ట్రైక్ చేస్తారో ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత అతనికి బలవంతంగా మేము ఫోర్సిబుల్ ఫీడింగ్ చేస్తాం. కానీ అది అవకాశం దొరకలేదు. పైగా బయట చుట్టూ అంతా పేపర్లలో ప్లస్ ఎక్కడ పడితే అక్కడ ఎంఆర్ అహ్మద్ దౌర్జన్యం నశించాలి, ఈ ఎక్స్ట్రీమిస్ట్కి సపోర్ట్గా పోస్టర్స్ వచ్చేసినాయి, బస్సులు వెనకాల వచ్చేసినాయి, ఒక టెన్షన్ అట్మాస్ఫియర్. అక్కడ నుంచి ఎంజిఎం సూపరింటెండెంట్ నాకు ఫోన్ చేసి అహ్మద్ గారు మీరు వీళ్ళతో వచ్చి మాట్లాడకూడదా, వాళ్ళు కాల్ ఆఫ్ చేస్తామంటున్నారు. నేను చెప్పాను నేను చెప్పడం వల్ల వాళ్ళు హంగర్ స్ట్రైక్లో పోలేదు. వాళ్ళు హంగర్ స్ట్రైక్ చేసేది డిమాండ్స్ విచ్ విచ్ కెనాట్ బి యాక్సెప్టెడ్, జైలు రూల్స్కి అగెన్స్ట్గా ఉన్నాయి. నేను రానండి, అది వాళ్ళే హంగర్ స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయాలి. చివరికి కాల్ ఆఫ్ చేశారు. దాని తర్వాత జైలు చాలా ప్రశాంతంగా అయిపోయింది. అప్పుడు వేరియస్ రిఫార్మ్ స్టాఫ్కి రోజు నేను చెప్పాను స్టాఫ్ 5-5:30 తర్వాత బయటకు వెళ్ళాలా, బయట గేమ్స్ ఆర్గనైజ్ చేశాము, ఖైదీలకి స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేసాము, ఎన్జిఓస్ని పిలిపించాము, కొత్త ఫ్యాక్టరీ స్టార్ట్ చేశాము, ట్రీ ప్లాంటేషన్ స్టార్ట్ చేశాము. వరంగల్ వాజ్ అ వండర్ఫుల్ పీరియడ్ ఫర్ మీ. అంటే మీరు పనిచేసిన టైంలో వరంగల్లో నక్సల్స్ మూవ్మెంట్ ఎక్కువగా ఉన్న టైంలో నక్సల్స్ ఖైదీలు ఉన్నారంటారు. ఎవరు ఉండేవారండి మేజర్ సెంట్రల్ కమిటీ వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయి? ఆ రోజుల్లో రౌఫ్ గారు ఉండేవారు, వన్ మిస్టర్ రౌఫ్. దాని తర్వాత వరవరరావు కొంతకాలం వచ్చారు. దాని తర్వాత ఆ రోజుల్లో ఉండే సమ్ ఇంపార్టెంట్ 2-3 people హ్యావ్ కమ్ హూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ party functionaries. I'm not recollecting their name, but they were all very, very important people. So about కొద్ది రోజుల తర్వాత అబౌట్ 83-84 people ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఒకరోజు లాకప్కు పోకుండా వాళ్ళు స్లోగన్స్ రైజ్ చేయటం అంతా చేస్తుంటే అప్పుడు మేము తప్పని పరిస్థితుల్లో లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. సో లాఠీ చార్జ్ చేసాము, వాళ్ళందరినీ లాక్ చేసాము. ఆ రోజుల్లో కూడా లాఠీ చార్జ్ చేసిన తర్వాత బయట స్పందన మాత్రం చెప్పాను ఈ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందని చెప్పేసి. బట్ లక్కలీ దాని ఫాలోఅవుట్ పెద్దగా లేదు. బట్ నా పేరు వాళ్ళ యొక్క రికార్డ్స్లో వచ్చిందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి అప్పటి నుంచి రిటైర్ అయ్యేంత వరకు నాకు పోలీస్ ప్రొటెక్షన్ అంతా ఇచ్చారు. బట్ దెన్ at some point the extremists also realized here is an officer who is a straightforward and who is sincere officer. ఆయన మానవ హక్కుల ఉల్లంఘన కానీ అలాంటి చేసే మనిషి కాదని వాళ్ళు రియలైజ్ అయినట్టుగా నాకు తెలిసిన తర్వాత ఎందుకంటే నేను జనస్రవంతిలో కలిసిన ఎక్స్ట్రీమిస్ట్ బిజినెస్ నన్ను వచ్చి కలిసారు. తర్వాత వాళ్ళకు కూడా నేను సహాయం చేయడం జరిగింది రీహాబిలిటేషన్ పోలీస్ డిపార్ట్మెంట్తో. వాళ్ళందరూ వచ్చి దే యూస్ టు టెల్ సార్ మీరు ఇలా ఆ రోజు ఇలా అన్నారు, స్పందించారు సార్ మేమంతా. సార్ జైల్లో మీరు చెప్తున్నట్లుగా నక్సల్స్తో పాటు కొంతమంది క్రిమినల్స్ వస్తుంటారు. వాళ్ళని బయట రకరకాల క్రిమినల్ చేసుకుంటూ కేసుల మీద లోపలికి వచ్చిన తర్వాత ఒక్కోసారి జైల్లో ఎదురు పడితే అటు మీరు సాఫ్ట్గా ఉండి కాకుండా వాళ్ళు కూడా రివర్స్ అయితే మీ దగ్గర ఇలాంటి ఆర్మ్స్ ఉండవు. ఆ టైంలో మీరు వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారండి? జైళ్ళ వ్యవస్థ చాలా ఘోరంగా ఉండేది ఒకప్పుడు. వరంగల్లోనే మేము నక్సలైట్స్ని డీల్ చేయడానికి అత్యవసర పరిస్థితుల్లో ఏమన్నా ఆయుధాలను ఉపయోగించడానికి మా దగ్గర పాతకాలపు 410 మస్కెట్లు ఉండేది. ఈ విషయం నేను డిఐజీ దొరగారికి చెప్పినప్పుడు ఆయన షాక్ అయ్యారు. ఏ మహమ్మద్ మీ దగ్గర అదే పిస్టల్స్ రివాల్వర్స్ కూడా లేవు సార్ అన్నాం. అనేటప్పటికీ ఇదేమిటి మహమ్మద్ మీరు ఎలాగ మీ ఆత్మరక్షణ మీరు బయటికి వెళ్తుంటారు, మీ ఆఫీసులు బయటికి వెళ్తుంటారు, బయట ఏమైనా జరిగితే ఎలాగా? లేదు నేను ఇప్పుడే ఇమ్మీడియట్లీ ఎస్పీ గారికి ఫోన్ చేస్తాను. ఎస్పీ ఆ రోజుల్లో అరవిందరావు గారు ఉండేవారు, ఆయన కలవమన్నారు. నేను ఇక్కడ వెళ్ళగానే ఆయన వెంటనే 9 weapons ఇచ్చి అందరి ఆఫీసర్లని బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్పి మాకు ధైర్యం ఇచ్చారు. ఆ ధైర్యం, ఆ కోఆర్డినేషను ఆ రోజుల్లో అక్కడ ఉమాపతి గారు ఉండేవారు, దొర గారు ఉండేవారు, అరవిందరావు గారు ఉండేవారు, చాలామంది ఉండేవారు. మంచి కోఆర్డినేషన్ ఉండేది. ఆ కోఆర్డినేషన్ వల్ల జైలు సక్రమంగా పీస్ఫుల్గా నడవడానికి చాలా దోహదం. అంటే మీరు చెప్తున్నట్లుగా వెపన్ అనేది బయటికి వెళ్తున్నప్పుడు మీరు క్యారీ చేయడం ఉన్నది, ఇన్సైడ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా అటాక్ చేస్తే మీ ప్రొటెక్షన్కి ఏ విధంగా ఉండాలి?
ఇన్సైడ్ నెంబర్ 1 వెపన్స్ తీసుకెళ్ళడానికి వెళ్ళలేదు. రెండోది ఏం చేస్తామంటే మాకు క్లాసిఫికేషన్ ప్రకారం ఎవరైతే కొంచెం డేంజరస్ అనుకుంటామో అలాంటి వాళ్ళని మనం సెపరేట్ ఏరియాలో లాకప్ చేస్తాం. అక్కడ వాళ్ళని కాపలా కాయటానికి మంచి వాళ్ళని పెడతాము. ఎప్పుడు కూడా అందరు కలిసి ఒక చోట రావడానికి వీలు ఉండదు. కాకపోతే సాధారణ ఖైదీలు వీళ్ళు ఒక చోట గుమ్మిగున్నా కూడా వాళ్ళ వల్ల ఏం పెద్ద ఇబ్బంది ఉండదు. కాకపోతే రెండోది ఏంటంటే ఖైదీలందరికీ కూడా తెలుసు మేము జైలు అధికారులకి అగెన్స్ట్గా వాళ్ళ పైన తిరుగుబాటు చేస్తే నష్టం వాళ్ళకే అని చెప్పి ఖైదీలందరికీ దాదాపు తెలుసు. ఎప్పుడో రేర్లీ అలాంటి సంఘటనలు ఎప్పుడో ఒకసారి జరుగుతాయి. జైలు అధికారుల మీద దాడి చేయటం అనేది సంఘటనలు చాలా అరుదు. చాలా. ఒకవేళ అటువంటి సంఘటన వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చేస్తారండి? నెంబర్ 1 ది ప్రొసీజర్ ప్రకారం ఫస్ట్ సైరన్ రైజ్ చేస్తాం జైల్లో. అప్పుడు స్టాఫ్లో ఉండే క్వార్టర్స్లో ఉండే స్టాఫ్ అంతా జైలుకి వచ్చేస్తారు. వెంటనే హుటాహుటిన లాఠీలు తీసుకొని వస్తారు. సో మా ఫస్ట్ ఆయుధం అనేది లాఠీ. అది కూడా మేము వెంటనే ఉపయోగించాం. వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాం, అందరు వెళ్ళిపోమని చెప్పేసి. అప్పటికి కనుక వాళ్ళు చేయకపోతే ఆ పరిస్థితుల్ని బాగా అంచనా వేసుకొని ఇది మన లాఠీలతో మన యొక్క ఆధ్వర్యంలో ఇది మనం కంట్రోల్ చేయగలమా లేదా అనేది. లేదు చాలా పెద్ద ఉధృతంగా నడుస్తుంది, ఇంకా గొడవలు అవడానికి ఇంకా పెద్ద అవసరం ఉన్నప్పుడు అవసరం ఉందనుకున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి వాళ్ళ సహాయాన్ని కోరుతాం. ఒకవేళ పోలీసుల మీద దాడి చేసాడు అనేది మీ సిబ్బంది మీద అటాక్ చేస్తే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఉంటుంది? నెంబర్ 1 వాళ్ళ మీద పోలీస్ కేసు ఒకటి బుక్ చేస్తాము, కోర్టులో కేసు నడుపుతాం. రెండోది అతన్ని జైలు మాన్యువల్ ప్రకారం ఇది నేరం కాబట్టి, జైలు నేరం కాబట్టి వాళ్ళని ఫస్ట్ సెపరేట్ చేసేస్తాం. ఎంక్వైరీ చేసి వాళ్ళని మేము జైలు శిక్ష కూడా వేయడానికి అవకాశం. అంటే జైలు శిక్ష అంటే వాళ్ళకి ఇంటర్వ్యూస్ 3 నెలల వరకు కట్ చేయొచ్చు, వాళ్ళనేమో సెల్లో బంధించవచ్చు, సెపరేట్ కన్ఫైన్మెంట్ చేయొచ్చు, ఇలాంటి ప్రివిలేజెస్ని కట్ చేయొచ్చు. అంటే రేషన్ కూడా కట్ చేయడం ఉంటుంది. రేషన్ ఎప్పుడు వచ్చింది మన జైళ్ళలో ఎప్పుడు కూడా పీనల్ డైట్ అని బ్రిటిష్ కాలంలో ఉండేది ఒకటి. ఆ పీనల్ డైట్ అంటే పనిష్మెంట్గా వాళ్ళకి ఇవ్వాల్సిన భోజనం తగ్గించి ఇచ్చేవాళ్ళు. అలాంటిది మనం ఎప్పుడూ అమలు చేయలేదు. ఓకే. వరంగల్లో ఎంతకాలం పనిచేస్తే తర్వాత నెక్స్ట్ పోస్ట్? వరంగల్లో 3 ఏళ్ళు పనిచేశాను. 3 ఏళ్ళ తర్వాత ముషీరాబాద్ జైలు అని చెప్పేసి సికింద్రాబాద్లో ఉన్న జైలుకి వచ్చాను. 4.5 సంవత్సరాలు పనిచేశాను అక్కడ. దట్ ఈస్ మరపురానటువంటి ఘట్టం అది. అప్పుడు నేను అడ్మినిస్ట్రేషన్లో అధికారులు ఎలా ఉంటారు, వాళ్ళ ప్రవర్తన, అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, మనం ఏ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్ని అందరితో కలిసికట్టుగా సాగితే ఎలా అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందనే దీని మీద నాకు చాలా అవగాహన వచ్చింది. అది పెద్ద. ఓకే సార్, ముషీరాబాద్ జైల్లో మీరు సూపరింటెండెంట్గా పనిచేసిన టైంలోనే దేవినేని నెహ్రూ వర్సెస్ సుధీర్ కుమార్ గ్యాంగ్ వార్ అవ్వడం, ఈ రెండు గ్రూపులు తారస్థాయికి రావడం, ఆ టైంలో మీరు రావడం, అసలు ఆ ఎపిసోడ్ ఏం జరిగిందండి? అసలు అది చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. నాకు ఇప్పటికి కూడా నా కళ్ళెదురు కనబడుతుంటుంది. నెహ్రూ అండ్ వాళ్ళ ఫాలోవర్స్ మొత్తం కలిపి ఒక 21 మంది విజయవాడ కోర్టులో లొంగిపోయి రంగా మర్డర్ కేసులో వాళ్ళ మీద కేసులు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రాణాపాయం ఉందని చెప్పేసి వాళ్ళు లొంగిపోతే అప్పుడు వాళ్ళని ముషీరాబాద్ జైల్లో ఉంచారు, రిమాండ్ చేశారు. ఆ టైంలో మాకు తెలుసు వీళ్ళ బ్యాక్గ్రౌండ్, వీళ్ళకి ప్రాణాపాయం ఉందని చెప్పేసి వీళ్ళని జైల్లో ఒక మూల బాగా సురక్షితమైన ప్లేస్లో పెట్టాము. అలా ఉన్నప్పుడు సుధీర్ కుమార్ వాళ్ళ ఫాలోవర్స్ మొత్తం కలిపి అసెంబ్లీ స్పీకర్ ద్వారా 30 రోజులు శిక్ష పడి మా జైలుకి తీసుకొచ్చారు. వీళ్ళు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు, అటు నెహ్రూ వాళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళ మధ్యలో చాలా టెన్షన్ ఉండేది. అందుకని ఆ గ్రూప్ని మనం వేరే చోట పెట్టాం. వీళ్ళని కలవటానికి ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు మనం వీళ్ళిద్దరికీ ఒకేసారి ఇంటర్వ్యూ ఇవ్వకూడదు కూడా. కానీ ఒక రోజు నేను మధ్యాహ్నం మా హెడ్ ఆఫీస్లో డీజీ గారితో మీటింగ్ ఉంటే ఆ మీటింగ్కి నేను వెళ్ళాను. ఆ మీటింగ్ సాయంత్రం 6 వరకు నడిచింది. ఈ మధ్యలో నాకు తర్వాత తెలిసిన విషయం, ఈ మధ్యలో ఏమైంది, తెలుగుదేశం గ్రూప్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ వచ్చినాయి, అదే టైంలో కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఇంటర్వ్యూస్ వచ్చినాయి. మా వాళ్ళు కొంచెం అజాగ్రత్తతో అదే టైంలో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇద్దరు గ్రూప్ వాళ్ళు ఇనప చువల్ అటుపక్క, వీళ్ళేమో ఇటుపక్క, వాళ్ళలో మాటలు పెరిగినాయి. అప్పుడు ఇక ఆ సంఘటన చూస్తుండగానే పెద్ద గొడవ అయిపోయి అటు వాళ్ళు కొట్టుకోవడం మించేశారు, వీళ్ళు కొట్టుకోవడం మించేశారు.
ఒక స్టేజ్లో నేను అదే అప్పుడే జైల్లో ఎంటర్ అయ్యేటప్పుడు కుర్చీలు టేబుల్స్ అన్నీ విసురుకొని కొట్టేసుకుంటున్నారన్నమాట. ఆ స్టేజ్లో నేను గమనించింది వన్ ఆఫ్ ది ప్రిజనర్స్ ఆ ఇనప రైలు పట్టా ఉంటుంది, మేము గంటకు మోయించడానికి ఆ రోజుల్లో ఇనప గంట, అది ఊడదీసేసి దేవినేని నెహ్రూ మీద అటాక్ చేయడానికి వచ్చాను. అదే టైంలో నేను ఎంటర్ అయిన వెంటనే వెళ్ళి నేను ఆ నెహ్రూని అలా కావలించుకొని పక్కకి లాగేసుకొని వెంటనే నా రూమ్కి తీసుకెళ్ళిపోయి పైన ఆయన రూమ్లో పెట్టేసి బయట నుంచి తాళం వేశాను. బయట నుంచి తాళం వేసి కిందకు వచ్చి నేను సుధీర్ కుమార్ వాళ్ళ గ్రూప్తో మాట్లాడాను. ఏం సంగతి, ఎందుకని, ఏమిటంటే మాకు అలా చేశారు సార్, ఇలా తిట్టారు అది తిట్టారని చెప్పేసి. అరే శాంతంగా ఆలోచించండి, మీరందరూ తెలియని విషయం కాదని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడించి వాళ్ళని పంపించి తర్వాత నెహ్రూ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి దీనివల్ల నష్టం మీకేనండి, అనవసరం చెడ్డ పేరు వస్తుంది బయట అది అని చెప్పి ఆయన్ని శాంతపరిచి మళ్ళీ ఆయనకి పంపించడం జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక 1-2 నిమిషాలు లేట్గా వచ్చినట్టు ఆ పరిస్థితి దారుణంగా తయారై ఉండేది. బట్ ఎనీవే ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అని చెప్పి ఎండ్ అయిపోయింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ సుధీర్ కుమార్ వాళ్ళ అనుచరులకి వాళ్ళందరికీ ఇచ్చినటువంటి 30 రోజుల శిక్ష ముగింపు టైంలో 29వ రోజున 30 రోజులు శిక్ష ఇచ్చారు. అంటే శిక్ష ముగింపుడు బెయిల్ ఇష్యూ కన్నా ముందు దేవినేని నెహ్రూ వర్సెస్ సుధీర్ కుమార్ గ్యాంగ్ వార్ అయిన తర్వాత దేవినేని నెహ్రూ మీద దాడి జరిగింది, జైలు అధికారులు పట్టించుకోలేదంటూ అప్పట్లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు సీరియస్ అయ్యారనేది వార్తలు వచ్చేది. కానీ ఆయనకి నా ఉద్దేశంలో నెహ్రూ గారి ద్వారానే తెలిసినట్టుంది, లేదు జైలు అధికారుల వల్ల జైల్లో మా కార్యకర్తలను చంపేస్తారా అంటూ రామారావు గారు ఆగ్రహం వ్యక్తం చేశారనేది కూడా అప్పుడు వార్తలు అవును అన్నారు. దాని తర్వాత అన్నట్టుగా నాకు కూడా తెలిసింది. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నెహ్రూనే మళ్ళీ వాళ్ళకు వచ్చిన ఇంటర్వ్యూల ద్వారా చెప్పారు, లేదు జైలు అధికారుల వల్లనే అది కొంచెం సబ్సైడ్ అయ్యాలి, వాళ్ళ తప్పేం లేదన్నట్టుగా చెప్పారు. బట్ దెర్ వాజ్ ఎ క్లాష్ బిట్వీన్ ది 2 people, దట్ ఈస్ అ ఫ్యాక్ట్ అండ్ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఓకే, తర్వాత మీరు చెప్తున్న బెయిల్ ఎపిసోడ్ చెప్పండి. దట్ ఈస్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్. ఇప్పుడు శాసనసభ స్పీకర్ ద్వారా 30 రోజులు శిక్ష పడి మన జైలుకు వచ్చిన సుధీర్ కుమార్ అండ్ వాళ్ళ ఫాలోవర్స్ 29వ రోజు సుప్రీంకోర్టు ద్వారా నాకు ఒక ఆర్డర్ వచ్చింది, వాళ్ళని వెంటనే రిలీజ్ చేయమని. ఇక్కడ ఒక పక్క సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్, రెండోది శాసనసభ యొక్క జ్యూరిస్డిక్షన్. శాసనసభ ఇండిపెండెంట్లీ ఆయన 30 రోజులు స్పీకర్ గారు శాసన తీర్మానం ప్రకారం ఇచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డరు 1 డే ముందు రిలీజ్ చేయమని. అలాంటప్పుడు ఒక జైలు అధికారిగా నా ముందు ఉన్న పెద్ద క్లిష్టమైన సమస్య ఏంటంటే శాసనసభ ఇచ్చిన తీర్మానం ప్రకారం పోవాలా లేకపోతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తీర్మానం ప్రకారం పోవాలా అనేది. దాని మీద దాని క్లారిఫికేషన్ కోసం ఆ రోజు నేను స్పీకర్ గారిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, ఆయన దొరకలేదు. ఈ మధ్యలో నేను హోమ్ సెక్రటరీ గారిని ఫోన్ చేసి నేను ఇలా పరిస్థితి అంటే నాకేం తెలియదు, నువ్వు చూసుకో బాబు, నువ్వు స్పీకర్ని వాచ్ చేసుకొని డీజీ గారిని అడిగితే డీజీ అన్నారు లేదు నువ్వు స్పీకర్ని కాంటాక్ట్ చేయి మాకు ఇది అని. ఆ పరిస్థితుల్లో స్పీకర్ గారిని ఎక్కడ పట్టుకోవాలా, ఎక్కడున్నారని చెప్పి చేస్తుంటే సాయంత్రం 4 ఆయన ఇక్కడ ఖమ్మంలో అనుభవజనాల్లో ఉన్నారని తెలిసి అప్పుడు మెసేజ్ పంపించి ఆయన ద్వారా ఆర్డర్ తీసుకొని మళ్ళీ ఆయన సెక్రటరీ ద్వారా ఫ్యాక్స్ తెప్పించుకొని అప్పుడు అరౌండ్ 4:30-5 o'clock వాళ్ళని రిలీజ్ చేశాం. అలా రిలీజ్ చేసినప్పుడు జైలు బయట ముషీరాబాద్ రోడ్డు మీద లారీల్లో యూత్ కాంగ్రెస్ వర్కర్స్ బయట ప్రెస్ వాళ్ళందరూ గేట్ దగ్గరే కూర్చేశారు. నేను వాళ్ళందరూ యూత్ కాంగ్రెస్ వాళ్ళు స్లోగన్స్ రేజ్ చేస్తున్నారు, నా మీద అభాండాలు వేశారు, సుప్రీంకోర్టు రిలీజ్ చేయమన్నా జైలు అధికారి రిలీజ్ చేయలేదు, ఈయన ఫలానా పార్టీకి సంబంధించిన మనిషి, అది ఇదని పెద్దగా స్లోగన్స్. నేను జైలు బయటకు వచ్చాను. అప్పుడు ప్రెస్ వాళ్ళు అడిగారు, ఏమండి మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ని ధిక్కరించారు కదా, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కదా, సుప్రీంకోర్టు వెంటనే రిలీజ్ చేయమని మీకు పొద్దున్న 10 ఆర్డర్ పంపిస్తే ఇంతవరకు చేయలేదంటే నేను అప్పుడు వాళ్ళతో నవ్వుతూ చెప్పాను, అవునండి ఎవరు ఆర్డర్ వచ్చినా మా రూల్స్ ప్రకారం వాళ్ళని సాయంత్రమే రిలీజ్ చేస్తాము, వాళ్ళ రికార్డ్స్ వెరిఫై చేయాల్సి వస్తుంది, వాళ్ళ అకౌంట్లో డబ్బు ఉంటుంది, అది వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళ బట్టలు వెనక్కి ఇవ్వాలా, ఇవన్నీ చేసి మేము కరెక్ట్గానే రిలీజ్ చేస్తాము, ఇందులో ఏం లేదని అని చెప్తే వాళ్ళు కూడా అలాగా జైలు రూల్స్ ప్రకారం వెళ్ళిపోయారు అనమాట. అంటే మీరు కర్రీ ఇవ్వకూడదు పాము చావకూడదు టైప్లో పంపించారు. కానీ అదే టైంలో సార్ నెహ్రూ మీద దాడి జరిగినప్పుడు నెహ్రూ ఆరోపణ అహ్మద్ గారు కాంగ్రెస్ వ్యక్తి కాబట్టి మా మీద దాడి జరిగింది, మమ్మల్ని కాపాడలేకపోయారంటూ ఎన్టీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేయడం. బయటకు వచ్చిన తర్వాత ఇతను టీడీపీ మనిషి కాబట్టి మాకు బెయిల్ వచ్చినా సరే సాయంత్రం వరకు ఆపారు అంటూ నెహ్రూ మన సుధీర్ కుమార్ వర్గం ఆరోపించడం. ఈ 2 వెర్షన్ ఉన్నప్పుడు మీకు ఏమనిపించిందండి? అంటే మీరు యాజ్ పర్ డ్యూటీ ప్రకారం మీరు చేశారు, ఈ ఎలిగేషన్స్ 2 పార్టీల నుంచి వస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? నేను గ్రహించింది ఏంటంటే ఇది పార్టీల్లో ఒక అధికారిని టెన్షన్లో పెట్టి
వాళ్ళు ఏదో ఒక స్టేట్మెంట్లు ఇవ్వడం అది జనరల్గా జరుగుతూనే వచ్చింది. కానీ నేను కానీ ఏ తప్పు చేయని అహ్మద్ గారి మీద ఇలా రెండు వైపుల నుంచి రెండు పార్టీలు ఎందుకు పడుతున్నప్పుడు మీకు ఎందుకంటే మనం ఖచ్చితంగా ఉన్నప్పుడు జనరల్లీ కొంతమందికి మనం ఒక ఖచ్చితమైన పద్ధతిలో పోతున్నప్పుడు అది నచ్చని వాళ్ళు న్యాచురల్లీ నా మీద అభండాలు వేస్తారు. ఆ నచ్చిన వాళ్ళు అంటారు ఇది చాలా మంచి వాళ్ళు ఆఫీసర్ అంటారు. రేపొద్దున అదే సంఘటన వేరే సంఘటన వీళ్ళకి అగెన్స్ట్కి పోయినప్పుడు వీళ్ళు మళ్ళీ దాని మీద అంటారు. బట్ అల్టిమేట్లీ దే హ్యావ్ రియలైజ్డ్ దట్ నేను స్ట్రైట్ ఫార్వర్డ్ సిన్సియర్గా పోయాను. అంటే మనం తప్పు చేయనప్పుడు ఎవరైనా ఆరోపణ చేసుకున్నా కరెక్ట్. సో అదే సార్, అదే ముషీరాబాద్ జైల్లో చాలామంది పెద్దలు నాయకులు ఉండేవారు. అప్పట్లో చాలామంది ఉండేవారు. పరిటాల రవి కూడా ముషీరాబాద్ జైల్లో ఉన్నారు. నక్సలైట్ నాయకులు ఉన్నారు, చాలా మంది నక్సలైట్ నాయకులు ఉన్నారు, పెద్ద రౌడీ షీటర్స్ ఉండేవాళ్ళు. ముషీరాబాద్ జైలు యాక్చువల్గా చాలా ఫేమస్ జైలు ఆ రోజుల్లో. ఎందుకంటే చంచల్గూడ జైలుకి ముషీరాబాద్ జైలుకి తేడా ఏమిటంటే చంచల్గూడ జైలు నిజాం టైంలో నిజాం ద్వారా కట్టబడింది. ఇదేమో బ్రిటిష్ వాళ్ళు కట్టిన జైలు. ఈ జైలు యొక్క డిజైన్ ఫేమస్ డిజైన్ పానాప్టికన్ డిజైన్ అని ఒక సెంట్రల్ టవరు చుట్టుపక్కల దానికి రేడియేటింగ్ బ్యారక్స్ అన్నీ ఉండేవి. సో మేము ఈ ఖైదీల్ని సపరేట్ ఏరియాస్లో పెట్టేవాళ్ళం. కొన్ని చిన్న ఏరియాస్లో లీడర్స్ని పెట్టేవాళ్ళం, ఎక్స్ట్రీమిస్టు. యాక్చువల్గా నల్లా ఆదిరెడ్డి ఆ టైంలో అక్కడే ఉండేవారు. నల్లా ఆదిరెడ్డితో పాటు వచ్చినటువంటి ఎక్స్ట్రీమిస్ట్ నక్సలైట్ ప్రిజనర్స్ కూడా అక్కడే ఉండేవాళ్ళు. ఒకరోజు వాళ్ళు హంగర్ స్ట్రైక్ మీద పోవడం జరిగింది. అప్పుడు మేము ఫోర్స్ఫుల్ ఫీడింగ్ ఇచ్చాము. ఇచ్చినప్పుడు ఆ ఫోర్స్ఫుల్ ఫీడింగ్కి ఇచ్చే ముందు వీళ్ళని సపరేట్ చేసాం. ఎందుకంటే ఒకే చోట ఉంటే వాళ్ళకి అందుకని మేము వాళ్ళందరినీ సపరేట్ చేసి ఒక్కొక్కళ్ళకి ఫోర్స్ఫుల్ ఫీడింగ్ జైల్లో చాలా ఘోరంగా ఉంటుంది. నాకు కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. ఏం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళ నోరుని ఓపెన్ చేసినట్టుగా చేస్తాం బలవంతంగా. వాళ్ళు ఎప్పుడైతే నోరు ఓపెన్ చేస్తారో ఆ రెండు పళ్ళ మధ్య దీని మీద ఒక లాఠీ పెట్టేస్తాం. ఇక్కడ పెట్టేసేటప్పటికి నోరు తీసుకుని ఉంటాడు, చేతులు అవన్నీ పట్టేసుకుని ఉంటాం, కాళ్ళు చేతులు. ఎప్పుడైతే నోరు తీసేసి పెడతాడో అందులో ఒక ట్యూబ్ పెట్టేసి డాక్టర్ ఆధ్వర్యంలోనే మేము చేయము, ఎప్పుడు మేము అంతా ఫోర్సిబుల్లీ చేతులు ఆ ట్యూబ్ స్టమక్లోకి పంపించి ఆ ట్యూబ్ ఒక ఎండ్లో ఒక ఫిల్టర్ ఒక ఇది పెట్టి ఫనెల్ మన గరాటా పెట్టి అందులో ఒక 1/2 లీటర్ మిల్కో లేకపోతే సూపో ఏదో వేసేసి అది అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ట్యూబ్ తీసేవాళ్ళం. ఇలా 1-2 రోజులు చేస్తే ఆ బాధ భరించలేక అయ్యా మేము భోజనం చేస్తామనే పరిస్థితికి వస్తారు ఖైదీలు. అప్పుడు ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఖైదీలు కూడా చేసాము. ఆ క్రైమ్ కాదండి, అది జైలు మాన్యువల్లో ప్రిస్క్రైబ్ చేసిన ప్రొసీజర్. ఓకే, జైలు మాన్యువల్లో. ఇది ఇక్కడే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ మన దగ్గర కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే ఒకసారి యూరిన్లో కీటోన్ బాడీస్ ఎప్పుడైతే వస్తాయో మా డాక్టర్ గారు చెప్తారు, సార్ ఇక ఫోర్సిబుల్ ఫీడింగ్ ఇవ్వాలా వీళ్ళకి అని చెప్పి. ఇంట్రావెనస్ కొన్ని చోట్ల ఇస్తారు, బట్ ఇట్ డజంట్ వర్క్. మాకు జైళ్ళ ప్రకారం దాని ప్రకారం ఫోర్సిబుల్ ఫీడింగ్ ఇవ్వాలా, దిస్ ఇస్ ది పరిస్థితి, ఈ విధంగా ఇవ్వాలని మాకు ట్రైనింగ్ పీరియడ్ నుంచి మాన్యువల్లో కూడా ఉంది కాబట్టి చేసాము. అలాగే ఆ రోజు కూడా చేసాము. కానీ ఆ నల్లా ఆదిరెడ్డి మాత్రం రోజు ఫోర్సిబుల్ ఫీడింగ్, బట్ మాట్లాడకుండా ఉండేవాళ్ళు. అలాగే 4-5 రోజులు అయిన తర్వాత మేమే చెప్పాల్సి వచ్చింది, మీ ఫాలోవర్స్ ఎప్పుడో ఫోర్సిబుల్ ఫీడింగ్స్ తీశారు, మీరు కూడా తినండి ఎందుకు అని చెప్పేసి. సో ఆయన కూడా మళ్ళీ భోజనం తింటారు. వాళ్ళతో పాటు ఇంకెవరెవరు ఉండేవారంటే అప్పుడు? ఆయనతో పాటు పెద్ద లీడర్స్ వచ్చారు. రౌఫ్ ఆయన ఉన్నారు కొంతకాలం, చాలా కాలం. దాని తర్వాత వరవర్రావు వాజ్ దేర్ ఫర్ అబౌట్ ఇయర్ ఆర్ 2. అందులో ఆయన ఉన్నప్పుడు పుస్తకం కూడా రాశారు జైళ్ళ గురించి, ఆయన యొక్క ఫీలింగ్స్, జైళ్ళలో ఉంటాం ఆయన ఫీలింగ్స్ దాని గురించి రాశారు. ఆయన రాసి దాన్ని పబ్లిష్ కూడా చేశారు. దాని ప్రకారం కూడా ఆయన పబ్లిష్ చేస్తానంటే ఐ హ్యాడ్ టు టేక్ పర్మిషన్. అప్పుడు నేను రికమెండ్ చేసి పంపించాను. జైల్లో ఆయన ఒక కవిగా ఒక పుస్తకం రాసినప్పుడు ఎగెన్స్ట్ ది అడ్మినిస్ట్రేషన్ లేనప్పుడు అలాంటప్పుడు పబ్లిష్ చేయడం తప్పే ఉంది. సో పబ్లిష్ అయింది. పబ్లిష్ అయిన తర్వాత ఫస్ట్ దాని ప్రతి నా పేరు అహ్మద్ గారికి అని చెప్పి ప్రేమతో అని చెప్పి ఆయన ఒక కాపీ కూడా ఇచ్చారు. సో నేను పనిచేసిన చోట బై అండ్ లార్జ్ నాకు పెద్దగా సమస్యలు రాలేదు. ఎందుకంటే ఐ యూస్ టు లిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ అన్ అడ్మినిస్ట్రేటర్ లిజనింగ్ ఈజ్ అన్ ఆర్ట్. ఫస్ట్ యూ లిసన్ టు దేర్ ప్రాబ్లమ్స్. మనం జనరల్లీ మన అధికారులందరూ అసలు మాట్లాడేవారు ఖైదీల్ని. కొంచెం మాట్లాడగానే ఉండవయా నీకేం తెలియదు ఊరుకో మాట్లాడదు అది ఇది అని చెప్పేసి ఒక రకంగా దౌర్జన్యంగా బిహేవ్ చేయడం చూశాను నేను. అలా కాకుండా ఎప్పుడైతే ఓ జైలు ఆఫీసర్ ఎస్పెషల్లీ సూపరింటెండెంట్ ఖైదీలు చెప్పింది అతను భుజం మీద చేయి వేసి చెప్పు ఏం సంగతి అని చెప్పి అతనికి ఒక సమస్యకి పరిష్కారం ఇస్తే ఖైదీలందరికీ అతని మీద ఒక నమ్మకం ఉంటుంది, ఈ అధికారి స్ట్రైట్ ఫార్వర్డ్. అందుకని ఆ జైళ్ళలో గొడవలు జరగవు.
సో నా సర్వీస్లో ఇన్ని చోట్ల నేను పనిచేశాను, అన్ని జైళ్ళలో పనిచేశాను. ఖైదీలు ఎప్పుడు కూడా నా మీద నమ్మకం ఉండి సార్ ఇది అని చెప్పి మనం దాని ప్రకారం వాళ్ళకి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడం అంతా జరిగేది. ఓకే, వీళ్ళతో పాటు పరిటాల రవి కూడా ముషీరాబాద్ జైలు ఉన్నప్పుడు అతను ఏ విధంగా ఉండేవారు? పరిటాల రవి నా దగ్గర ఆ టైంలో లేరు, నేను వెళ్ళిన తర్వాత వచ్చినట్టున్నారు. ముషీరాబాద్ జైలు తర్వాత మీరు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు? ముషీరాబాద్ జైలు తర్వాత గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ముషీరాబాద్ జైలు, ఆ జైలు కట్టేటప్పుడు ఊరవతల ఉండేది. రాను ఊరంతా జైలు చుట్టూ పెరిగిపోయి అది ఒక పెద్ద సెంటర్ లాగా తయారయ్యేటప్పటికీ గవర్నమెంట్ చెప్పింది ఇంత సెంటర్లో జైలు ఉండాల్సిన అవసరం లేదు, దాని బదులు ఏమైనా ఒక మంచి హాస్పిటల్ కానీ అలాంటిది ఏమైనా కడితే ప్రజలందరికీ ఉంటుందని చెప్పేసి మమ్మల్ని అడిగారు, మీకు కొత్త జైలు శాంక్షన్ చేస్తాం, ఎక్కడ కట్టుకుంటారని. సో ఆ టైంలో కొత్త జైలు రావడం, స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్తగా జైలు కట్టిన సందర్భాలు అసలు లేవు, 1-2 తప్పితే. సో అప్పుడు మేము కొత్త జైలు కోసం ఓపెన్ ఎయిర్ జైల్ మౌలాలి అని ఉండేది, ఇప్పుడు చర్లపల్లి అని పిలుస్తారు దాన్ని. ఆ ఏరియాలో ఒక 101 acres ఆఫ్ ల్యాండ్ని మేము ఐడెంటిఫై చేశాము. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, దాన్ని జైలుని డిజైన్ చేశాము. ఆ జైలు డిజైన్ చేయడానికి ఆ రోజుల్లో హోంమంత్రి గారు మాధవరెడ్డి గారు ఉండేవారు. ఆయన హిమ్సెల్ఫ్ ఇంజనీర్ కాబట్టి ఆయన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ని కట్టమని చెప్పారు. ఆ రోజు నాకు కూడా గుర్తుంది, మీటింగ్లో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులను ఇంజనీర్ని పిలిపించి ఏమయ్యా జైలు కట్టాలి, ఇప్పుడు ఏం చేద్దామంటే, ఏముంది సార్ జైలు కట్టడం, 4 గోడలు, అటు బ్యారక్ ఇటు బ్యారక్ అని చెప్పేసి కట్టేద్దాం సార్, అది పెద్ద కష్టం కాదన్నారు. హోమ్ మినిస్టర్ గారు చూసి నవ్వేసి మా వంక చూశారు. నేను నా కొలీగ్ ఉండేవారు, ఏమయ్యా అహ్మద్ గారు ఏమంటారు అంటే, సార్ జైలు అంత ఈజీ కాదు, ఇది గోడలు కట్టి 4 బ్యారక్లు కట్టడం కాదు, జైలు అనేది ఒక పెద్ద ఇల్లు, కొన్ని వందల మంది లైఫర్స్ వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు 15-20 ఏళ్ళు జైల్లో ఉంటారు. జైలు అనేది ఒక ప్లేస్ వేర్ వాళ్ళకి ఇల్లు లాంటిది. అది మనం జైలు కట్టేటప్పుడు ఆర్కిటెక్చరల్ ప్రిన్సిపల్స్, వెంటిలేషను ఇవన్నీ మనం కట్టకపోతే జైల్లో వాతావరణం లోపల వయలెంట్గా తయారవుతుంది. దేర్ ఆర్ సో మెనీ ఇన్సిడెంట్స్, రీసెర్చ్లో చెప్పారు. జైలు మనం కట్టేటప్పుడు ఆర్కిటెక్చరల్ ప్రిన్సిపల్స్ ప్రకారం గ్రీనరీ డెవలప్ చేసి మొత్తం మనం కట్టాలి. అలాంటప్పుడు మనం ఇండియాలో ఉన్న జైళ్ళల్లో అన్నిటికంటే బెస్ట్ జైలు మనం కట్టాలి ఆంధ్రప్రదేశ్లో. మీరు కనుక పర్మిషన్ ఇస్తే మేము స్వాతంత్రం వచ్చిన తర్వాత కట్టిన జైల్స్ ఏమున్నాయో అవి చూసేస్తాం, వాటిలో ఉండే లోపాలు చూసి ఆ లోపాలు మనలో రానివ్వకుండా, మన జైల్లో రాకుండా చూస్తామంటే మాధవరెడ్డి గారు ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేసి వెళ్ళిరండి అని చెప్పి నన్ను, నా కొలీగ్ని, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇంజనీర్ని ప్లస్ ఆర్కిటెక్ట్ని, మా నలుగురిని కలిసి ఇండియాలో పోయి స్టడీ చేసి రమ్మన్నారు. ఆ స్టడీ చేసి వచ్చిన తర్వాత ఆర్కిటెక్ట్తో కూర్చొని నేను 3 నెలలు కూర్చొని అంత ఫాస్ట్గా డిజైన్ చేసి చల్లపల్లి జైలు కట్టాం. సార్, ముషీరాబాద్ జైలు మీరు చెప్తున్నట్లుగా డిఫరెంట్గా ఉంటుంది, సెంటర్లో టవర్, చుట్టూ బ్యారక్స్ ఉంటాయన్నారు. కానీ చర్లపల్లి జైలు ఏ విధంగా డిజైన్ చేసుకొచ్చారు? ఆ పానాప్టికన్ టైప్ ప్రిజన్స్ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేవు. అది ఒకప్పుడు కఠినంగా శిక్షించాలంటే ఎలాగా అని చెప్పేసి, సో ఒక్కొక్క ఏరియా రేడియల్ బ్యారక్స్లో సెల్స్ ఉండేవి. ఒక దీంట్లో లైన్గా 10 సెల్స్ 15 సెల్స్ ఉండేవి. ఒక గార్డు ఆ వరండాలో తిరుగుతూ మనకు సినిమాల్లో చూపించేటట్టుగా ఉండేది. సెంట్రల్ టవర్లో ఒక సెంట్రీ ఉండి జైల్లో ఏం జరుగుతున్నా కనబడేటట్లు ఉంది. ఆ కాన్సెప్ట్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు మారిపోయి ఖైదీలు మనం డైరెక్ట్ సూపర్విజన్, అంటే సీసీటీవీ కెమెరాలు పెట్టి అమెరికాలో, యూరోప్లో చాలా జైళ్ళలో ఆ పద్ధతిని అమలు పెట్టారు. కానీ అది కూడా తప్పని చెప్పి తెలిసింది. మనుషులతో ఇంటరాక్షన్, గాడ్ అనేది అతనికి కనపడుతుండాలి ఆ ఖైదీలకి. అందుకని మేము ఏం చేసాం, యూ షేప్ బిల్డింగ్స్, కే షేప్ బిల్డింగ్స్ అలాంటివి కట్టి, ఒక వార్డర్ ఎవరైతే గార్డ్ చేస్తారో అతను అక్కడ కూర్చుంటే ఖైదీలందరూ అతను చూడొచ్చు, అతను కూడా అందరినీ చూసే విధంగా చల్లపల్లి జైల్లో మనం వేరే ఏరియాస్లో అలా కట్టుకుంటూ వచ్చాము మేము. ఓకే, మొత్తం ఎంత బడ్జెట్లో కట్టారండి? దాని తర్వాత మీరు అనుకున్న దేశం మొత్తం మీద తిరిగిన జైల్స్కి చట్టపల్లి జైలుకి కంప్లీట్ డిఫరెన్స్ ఉందనుకుంటున్నారు? చాలా డిఫరెన్స్ ఉంది. ఆ వేరే జైలు కట్టిన వాళ్ళు ఓల్డ్ కాన్సెప్ట్స్ మీద కట్టారు, పానాప్టికన్ మీద చాలామంది కట్టారు. ప్లస్ మేము కట్టింది ఫస్ట్ ఆర్కిటెక్చరల్ ప్రిన్సిపల్స్, రెండవది ఏంటంటే అన్నీ కూడా మోడర్న్ కాన్సెప్ట్స్తో. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ వైర్ పెట్టడం. ఫస్ట్ టైం మన ఇండియాలో కాంక్రీట్ గోడ కట్టాం. ఇంతకుముందు అందరూ మేసనరీ గోడ కట్టేవారు, మనం కాంక్రీట్ గోడ కట్టాము, లైవ్ వైర్ పెట్టాము, సీసీటీవీ కెమెరాస్ పెట్టాము, మెటల్ డిటెక్టర్స్, హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్స్, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్, వాకీ టాకీస్ ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేసాం చల్లపల్లి జైల్లో. సో ఆ జైల్లో లోపల
ఎంటర్ అవ్వగానే మీకు అనిపిస్తుంది ఇదేంటి జైలు ఇలా ఉంది, ఇంత బాగుంది, ఇంత గ్రీనరీ, ఇక్కడ లాన్స్ ఉన్నాయి, అవి అని. ఇన్ఫ్యాక్ట్ సినిమా డైరెక్టర్స్ చాలామంది పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చి, సార్ ఈ జైల్లో యుగళ గీతాలు ఇలాంటి పాడటానికి సరిపోతుంది, కానీ ఒక ఖైదీని ఆ పరిస్థితుల్లో మనం ఆ సంకెళ్ళు వేసి తిప్పడానికి సరిపోయే జైలు కాదు. చెన్నపల్లి జైలు అని కూడా రిసార్ట్ లాగా, ఒక రిసార్ట్ లాగా, ఒక పెద్ద ల్యాండ్ హైటెక్ సిటీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగా అది కనపడింది అనమాట. ఓకే, కానీ మీరు అంత పగడబంది కట్టిన తర్వాత అంత పెద్ద జైలు నుంచి సలాముద్దీన్ ఒక క్రిమినల్ బయటకు దూకాడు. అతను ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే, జైలు అధికారులు అందరూ జీతం కోసం ఒక క్యారియర్ ఏదో 58 ఏళ్ళకి రిటైర్ అవుతారు, వాళ్ళకు జీవనోపాధి కావాలి, జైలు సర్వీస్లో జాయిన్ అవుతారు, వాళ్ళకు నెలవారీ శాలరీ వస్తుంది, పిల్లల్ని చూసుకోవాలా, అంతా చూసుకోవాలా, అంతవరకే అతని దృక్పథం ఉంటుంది తప్పితే ఖైదీలకి ఎక్కువ శిక్ష పడిన ఖైదీలు ఎవరైతే డేంజరస్ ఖైదీలు ఉంటారో వాళ్ళు జైల్లో 10 ఏళ్ళు ఉండాలా, 7 ఏళ్ళు ఉండాలా, 8 ఏళ్ళు ఉంటే నా జీవితం నాశనం అయిపోతుంది, ఇప్పటికే నాది అయిపోతుంది, ఎలా పారిపోవాలా, దేని అవకాశం ఉందా అని చెప్పి వాళ్ళు ప్రతి అనుక్షణం గమనిస్తుంటారు ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి అనేది. కానీ ఈ యొక్క దృక్పథం జైలు అధికారుల్లో చాలా తక్కువ మంది ఉంటుంది. జైలు అధికారుల్లో ఒకసారి నేను కొత్తగా జాయిన్ అయినప్పుడు ఒక జైలు అధికారి సీనియర్ అని, జైలు సర్వీస్లో పైకి రావాలంటే, సక్సెస్ఫుల్ అవ్వాలంటే కీడెంచి మేలించి అన్నాడు. అంటే ఏది కూడా డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నీకు అనుమానం ఉన్నప్పుడు ఆ అనుమానాన్ని పోయి లేదన్నట్టుగా, ఏం లేనట్టుగా నువ్వు నిర్ధారించుకోవాలన్నారు. కానీ ఖైదీలు గమనిస్తుంటారు ఎలాగని. కొంతమంది ఖైదీలు ఈ జైలు అధికారులు ఎప్పుడు రౌండ్కి వస్తున్నారు, ఎప్పుడు సెర్చ్ చేస్తారు, ఎక్కడ సెర్చ్ చేయట్లేదు, బార్ టెస్టింగ్ ఎప్పుడు చేయట్లేదు అని గమనిస్తుంటారు. సో ఆ రోజు ఏమైందంటే మా దగ్గర స్టాఫ్ తక్కువై కొన్ని టవర్స్లో మనుషులు లేకుండా చేశాము. సో ఇతనికి గమనించాడు, ఫలానా టవర్, తన దగ్గరలో ఉన్న టవర్లో మనుషులు లేరు, కాబట్టి ఒకవేళ ఆ టవర్ కనుక పైకి ఎక్కగలిగితే ఆ టవర్ మెయిన్ గోడకు ఆనుకొని ఉంటుంది, కాబట్టి ఆ టవర్ పై నుంచి జారితే జైలు బయటికి వెళ్ళిపోవచ్చని. ఈ టవర్ 4 గోడల మధ్యలో, అంటే గోడకు ఆనికి లోపల పక్క ఉంది. కొన్ని జైళ్లలో టవర్ బయట పెడతారు, కానీ ఈ జైల్లో డిజైన్ ప్రకారం లోపలికి పెట్టారనమాట. సో కానీ లోపల నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ ఆ గేటుకు తాళం వేసి ఉంటుంది. ఇతను గమనించి ఏం చేశాడు, ఒకరోజు రాత్రి బాత్రూంలో వెంటిలేటరు రాడ్స్ కట్ చేసుకొని అందులోంచి బయటకు వచ్చాడు. ఇద్దరు రాడ్స్ కట్ చేయడానికి ఒక బ్లేడ్లు ఉండాలి కదా. ఎస్, రాడ్స్ కట్ చేయడం అనేది అంతవరకు వచ్చిందంటే అది నిర్లక్ష్యం, చాలా ఘోరం అనమాట. మా యొక్క స్టాఫ్ నిర్లక్ష్యం తెలుస్తుంది. ఓ చిన్న యాక్సో బ్లేడ్ దాచుకుని తీసుకొస్తారు, అరటి పళ్ళలో దాచిపెట్టుకొస్తారు, కాలర్స్లో దాచిపెట్టుకొస్తారు, అండర్వేర్స్లో దాచిపెట్టుకొస్తారు. ఆ విధంగా తెచ్చుకుని ముందు నుంచి అతను దాచిపెట్టుకున్నాడు. రోజు కొంచెం రాడ్స్ని కట్ చేసుకొని అలా పెట్టేసుకుంటారు చప్పుడు రాకుండా. తర్వాత రాడ్స్ కట్ అయిన తర్వాత సబ్బును మన బొగ్గుపొడి కలిపేసి ఆ 2 రాడ్ల మధ్యలో తెలిసి ఆ రాడ్ని మళ్ళీ ఆ పొజిషన్లో పెట్టుకుంటారు. ఎప్పుడు కావాలంటే ఆ 2 బట్టీలలో అయితే వచ్చేస్తారు అనమాట, డౌట్ రాకుండా. సో ఆ విధంగా తీసి కట్ చేసి పెట్టుకున్నాడు. ఇద్దరు కాబట్టి ఒకతను వేరే ఖైదీలు ఎవడు చూడకుండా వాచ్ చేసేవాడు, ఒక అతను మాత్రం లోపల బాత్రూంలో కట్ చేసేవాడు. ఆ విధంగా కట్ చేశారు. ఆ 2 తీసుకుని బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మధ్యలో ఇంకో గోడ ఉంటుంది, అంటే బ్యారక్ ఒక గోడ, ఆ గోడ తర్వాత మళ్ళీ బయట గోడ. సో ఆ గోడను దాటారు. దాన్ని దాటడానికి రాళ్ళు ఉంటే ఆ రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి, ఆ గోడ తక్కువ ఉంటుంది, దాని హైటు మహా ఉంటే 11-12 ఫీట్లు ఉంటుంది. అది దాటేసి అటుపక్కకు వెళ్ళి ఆ టవర్కు పైకి వెళ్ళే ఆ డోర్ని పలగొట్టి అందులోకి ఎక్కేసి టవర్ పైకి వెళ్ళిపోయారు. తమ వెంట బెడ్షీట్లు తెచ్చుకున్నారు. బెడ్షీట్లు తీసుకుని అతను ఆ బెడ్షీటు టవర్కి కట్టుకుని జారాడనమాట. జారే టైంలో ఆ బెడ్షీటు మధ్యలో ఆ ముడి ఊడిపోయింది. సో అక్కడ నుంచి పడ్డాడు. పడిన తర్వాత ఏంటంటే అతను నడుము ఇరిగిపోయింది. నడుము ఇరిగిన తర్వాత బయట పరిగెత్తలేకపోయాడు. పరిగెత్తలేక ఏం చేశాడు, పాక్కుంటూ వెళ్ళి ఆ పక్కన ముళ్ళ కంపలు అవి ఉంటే అందులో పోయి దాక్కున్నాడు. సో మన వాళ్ళకి వెంటనే తెలిసింది. ఆ 2వ అతను వెనక్కి వెళ్ళిపోయాడు. వెంటనే అంతా సెర్చ్ చేశారు, మన వాళ్ళు చేశారు. పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్కి పోయారు, బస్ స్టాండ్కి పోయారు, ప్రొసీజర్ ప్రకారం అన్ని చోట్ల వెతికారు, కానీ పక్కన ఉన్న ఈ గుట్టల్లో వెతకలేదు. వాళ్ళు నెక్స్ట్ డే వాడు కదలేకపోతున్నాడు పాపం. అన్నం లేదు, ఏం లేదు, ఆకలి. ఈ మధ్యలో ఏం చేశాడు, తను అక్కడ పడి ఉన్నట్టు చూసి మెల్లిగా ఎర్రచీమలు వచ్చేసి ఇతని మీద పాకటం బిగించేసింది. ఎర్రచీమలు పాకేటప్పటికి ఆ నొప్పి భరించలేక మూలగడం బిగించేశాడు.
మూలుగుతుంటే అక్కడికి వెళ్ళి ఆ పక్కన వెళ్ళి అతను ఏదో చూసి ఏదో మూలుగుతున్నారని ఇస్తే ఆడు పోయి చూస్తే వీడు పడి ఉంటాడు. తీసుకొచ్చి మళ్ళీ పడేసాం. బట్ దానికంటే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ముషీరాబాద్ చల్లపల్లి కొత్త జైల్లో ఒక ఖైదీ పారిపోయాడు. చాలా తెలివిగా పారిపోయాడు. అది కూడా ఇంజనీరింగ్ డిఫెక్ట్ అనొచ్చు. ఏ విధంగా అంటే మనం జైళ్ళలో అడ్మినిస్ట్రేటివ్ బ్యారక్ అని చాలా పెద్దది కడతాం. వాటి మీద టెర్రస్ మీద వర్షం పడినప్పుడు ఆ వర్షం పోవటానికి డ్రైనేజ్ పైపులు వేస్తాం. లోపల పక్క ఉంటాయి, అటుపక్క ఉంటాయి. చాలా డ్రైనేజ్ పైపులు ఉంటాయి, చాలా పెద్దవి. ఆ డ్రైనేజ్ పైపుల్ని మనం బయట గోడ మీద వేసి ఫిక్స్ చేయకూడదు. అది అక్కడ తప్పు చేశారు. ఆ పైపులన్నీ గోడ మీద లోపల నుంచి తీసుకొచ్చారు కింద వరకు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అటుపక్కకి సైడ్లో కూడా అలాంటి పైపులు చాలా కిందకు వస్తున్నాయి, ఆ నీళ్లు పోవటానికి మాత్రమే. ఒక ఖైదీ మంచి ట్రైబల్ ఏరియాస్ నుంచి వచ్చిన అతనికి శిక్ష పడింది, లైఫ్ శిక్ష పడింది. అతను గమనించాడు ఈ పైప్ ఉంది, ఈ పైప్ ఎక్కేస్తేనే పైకి వెళ్ళిపోవచ్చు. సో అటు నుంచి అలాగే బహుశా పైప్ ఉంటుందని చెప్పి ఆలోచించి ఏం చేశాడు, ఒకరోజు ఆదివారం జైలు కూల్గా ఉంటుంది, అంతా ఉంటుంది. అతను కూడా ఏదో యోగా క్లాస్కి వెళ్ళి అటు ఇటు వస్తూ వెంటనే ఆ పైప్ పట్టుకున్నాడు. పైప్ పట్టుకుని గబా పైకి వెళ్ళిపోయాడు. ఫ్యూ సెకండ్స్లో పైకి వెళ్ళిపోయాడు అంతే. పైకి వెళ్ళిపోయి ఆ టెర్రస్ మీద ఉండి బయట చూశాడు, బయట మనుషులు ఉన్నారా లేదా అని. ఎవరు లేనప్పుడు అలాంటి పైప్ ఇంకోటి ఉంది కాబట్టి ఆ పైప్ పట్టుకుని జరదరకే దిగిపోయి అక్కడి నుంచి పారిపోయాడు. తెలియలా. చాలా ఆశ్చర్యం వేసింది. డీజీ గారు వచ్చారు, నేను నమ్మను ఇలా వెళ్ళి ఉంటాడు, ఇక్కడ మీ నెగ్లిజెన్స్ వల్లేనే జైలు గేట్ బయట నుంచి పోయాడని. చివరికి మేమంతా పోయి పరిశోధన చూస్తే తెలిసిందంటే అతను పారిపోయినప్పుడు ఎక్కినప్పుడు ఆ గోడ మీద కాలి గుర్తులు అవన్నీ కనపడినాయి క్లియర్గా. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం. అతనైతే దొరకలేదు. తర్వాత ఒక నెలన్నర తర్వాత తెలిసింది ఏంటంటే అతను యావజ్జీవ కారాగార శిక్ష అతని మీద ఏదైతే శిక్ష పడిందో ఆ శిక్షను కోర్టు కొట్టేసింది. సో కోర్టు కొట్టేసింది కాబట్టి అతను శిక్ష ఖైదు కాదు. కాబట్టి రూల్ ప్రకారం ఏంటంటే అతని మీద పారిపోయినట్టు కస్టడీ నుంచి అయితే తప్పనిసరిగా పారిపోయాడు. అతను దొరికింటే అతనికి ఓ శిక్ష 6 నెలలు శిక్ష పడి ఉండేది. కాబట్టి అతను ట్రేసే అవ్వలేదు. తర్వాత మేము వెంటనే ఈ రిపేర్లు చేపించేసాం. మళ్ళీ అలాంటి జరగకూడదని చెప్పి అవన్నీ దానిపైన మళ్ళీ సిమెంట్తో బాగా నీట్గా కట్టేసి. కానీ పారిపోయిన వ్యక్తి వారి ఇంటికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? తర్వాత వెళ్తాడు ఇంటికి. మొదట్లో వెళ్ళడు. తర్వాత ఏమవుతుంది, ఇక ఇంట్రెస్ట్ పోతుంది. అక్కడ ఇక అతను పెద్ద నేరస్తుడయి భయంకర నేరస్తుడైతే తప్పితే ఎవరు పట్టించుకోరు. ఇక దాని తర్వాత ట్రైబల్ ఏరియాస్లో ఎక్కడికి వెళ్ళిపోయి పోలీసులు వెళ్ళాడు అని చెప్పేస్తారు, ఏదో ఒకటి చెప్పేస్తారు. పట్టుకోవాలని చెప్పి పట్టుకుంటే అతను పెద్ద నేరస్తుడైతే తప్పనిసరిగా పట్టుకునేవాళ్ళు. కానీ చల్లపల్లి జైల్లో మీరు చెప్తున్నట్లుగా ఒక మంచి ఇంటీరియర్ డిజైన్, ఒక ల్యాండ్స్కేప్స్, ఒక ఐటీ కంపెనీలో తయారు చేసుకొచ్చారు. లోపలికి వచ్చే ఖైదీలు కూడా అదే విధంగా రిఫార్మ్ చేసుకుంటూ వాళ్ళకి యోగాలు క్లాసులు పెట్టడం అటువంటివి చేసేవారు. ఫస్ట్ జైల్లో ఎంట్రంగానే ఒక రకమైనటువంటి నీట్ గ్రీన్ ఆహ్లాదకరమైనటువంటి అట్మాస్ఫియర్, భయంకరంగా ఉండదు. పాతకాలంలో లాగా డంజన్స్ అనేవాళ్ళే చీకటి గృహాలు, అలా కాకుండా అన్ని రూములు సెల్స్గా వెంటిలేటెడ్ కట్టాము. రెండోది అన్నిట్లో ఫ్యాన్లు వేసాము. అన్నిట్లో ఆ ఫ్లోరింగ్ కానివ్వండి, ఆ అట్మాస్ఫియర్ కానీ ఖైదీలకి ఒక హాస్టల్గా కనపడే అట్మాస్ఫియర్ ఉంటుంది. వీళ్ళు విచారణ ఖైదీలు, శిక్షపడిన ఖైదీలు, డెటెన్యూస్, ఈ 3 రకాల ఖైదీలని 3 వేరే ఏరియాలో పెట్టాము. ప్రతి ఏరియాలో కూడా మేము పెట్టినటువంటి సదుపాయాలు ఏంటంటే ఏ ఏరియాకి ఆ ఏరియా ఇండిపెండెంట్ ఏరియా. ఆ ఏరియాలోనే వాలీబాల్ కోర్టు ఉంటుంది, వాళ్ళు ఆడుకోవాలంటే కబడ్డీ ఆడుకోవచ్చు. లేదంటే ఆ ఏరియాలోనే మేము ఏం చేసాము, పెద్ద ఒక 300 మంది ఖైదీలు ఉండే పెద్ద ఏరియాలో ఒక సెపరేట్ కిచెన్ కూడా కట్టాము. డైనింగ్ హాల్, ప్రతి ఏరియాలో డైనింగ్ హాల్ కట్టాము. అంటే కింద కూర్చొని గలీజ్గా తినే బదులు ఆ అల్యూమినియం చిప్పలు పెట్టి, నేను ఒక సంగతి మర్చిపోయాను. నేను ఖైదీలు ఒకప్పుడు ఆ అల్యూమినియం చిప్పల్లో బిచ్చగాళ్ళలాగా తినేవాళ్ళు, ఆ చొట్టపడినటువంటి. సో నేను ఫస్ట్ టైం 87లో నేను ముషీరాబాద్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఇండియాలో స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్, టంబ్లర్స్ ఇప్పించాను. ఆ రోజుల్లో చాలామంది ఉన్నారు ఖైదీలకు స్టెయిన్లెస్ స్టీల్ ఏమిటి అనేది. అలాంటిది అంటే జైల్లో చెప్పకూడదు అన్న పదాన్ని మీరు అలాంటిది పూర్తిగా రద్దు చేశారు. ఈ చల్లపల్లిలో ఏం చేసామంటే ఖైదీలకి మంచి క్లాస్ రూమ్స్ కట్టాము. దాని తర్వాత ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ మనుషులు వస్తుంటారు. వాళ్ళకి గ్రాడ్యుయేషన్ కోసం, 10th క్లాస్ కోసం వాళ్ళకి పరీక్షలు కండక్ట్ చేయడానికి అన్నీ పెట్టాం. మంచి లైబ్రరీ పుస్తకాలు ఉన్నాయి అక్కడ. ప్లస్ వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వటానికి ఆ రోజుల్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఇప్పటికీ మన బంజారా హిల్స్లో అక్కడ హైటెక్ సిటీలో వాళ్ళ ఆఫీస్ ఉంది. ఎన్ఏసీఓనో నేషనల్ అకాడమీ వాళ్ళ ఆధ్వర్యంలో ఏం చేసామంటే ఖైదీలకి 3 నెలలు ఒక్కొక్కళ్ళకి స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చాం. దేంట్లో మేసనరీలో, దాని తర్వాత పెయింటింగ్లో, దాని తర్వాత
ప్లంబింగ్లో ఇలాంటి వాటిలో 3 నెలలు శిక్ష ఇచ్చి ఇది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చాం. ఆ సర్టిఫికేట్ ఈస్ రికగ్నైజ్ ఆల్ ఓవర్ ది కంట్రీ ప్లస్ ఇన్ సమ్ సౌదీ కంట్రీస్ అండ్ ఆల్. సో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత ప్రాక్టికల్గా కూడా చేపించాము అనమాట. అదొక వండర్ఫుల్ కాన్సెప్ట్ అది. దాని తర్వాత వీళ్ళకి రోజు గేమ్స్, కంపల్సరీగా రిక్రియేషనల్ యాక్టివిటీస్ ప్లస్ బ్రహ్మాండమైనటువంటి ఒక ఆడిటోరియం కట్టాము ఇన్సైడ్. కనీసం ఒక 2000 ప్రిజనర్స్ కూర్చున్నట్టుగా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం అక్కడ. నాకు ఇప్పటికి గుర్తుంది, అక్కడ ఒక ఫ్రెండ్షిప్ డే నాడు కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో చాలామంది ఫిల్మ్ యాక్టర్స్లు వచ్చారు, హాస్య నటులు వచ్చారు. ఆ రోజు ఖైదీలందరినీ మంచి హాస్యంగా వాళ్ళకి చేపించారు, అంతా చేశారు. చెల్లపల్లి, ఎస్, ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ జైల్స్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ జైల్. అదే చెర్లపల్లి జైల్లో కొంతమంది క్రిమినల్స్ మర్డర్ చేయడానికి కూడా ప్లాన్ చేశారు అన్నది జరిగింది. పరిటాల రవి మర్డర్కి చెర్లపల్లి జైలే కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ సిబిఐ కూడా నోట్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే జైలు కూడా సమాజంలో ఒక అంతర్భాగమే. అంటే సమాజంలో ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా చిన్న మినిస్క్యూల్ రూపంలో జైల్లో కూడా ఉంటుంది. మీకు జైల్లో సమాజంలో ఉండేటువంటి దినచర్యలన్నీ, అక్కడ ఉండే పరిస్థితులన్నీ జైల్లో కనబడుతుంటాయి. జైల్లో ఎప్పుడైతే మీరు నేరస్తులను తీసుకొస్తారో అందులో ఆర్డినరీ ప్రిజనర్స్ అంటే వాళ్ళు ఏం చేయరు. 90% ఆఫ్ ది పీపుల్ ఇన్ ది జైల్ ఆర్ వెరీ వెరీ ఆర్డినరీ టైప్. ఓ 10% పీపుల్ ఉంటారే ఎవరైతే కరుడు గట్టిన నేరస్తులు అంటాం మనం. అలాంటి వాళ్ళని మనం సెపరేట్ చేసి పెట్టకపోతే వాళ్ళు ఎక్కడో చోట కలుసుకునే అవకాశం ఉంది. ఆ కలుసుకున్నప్పుడు వాళ్ళు ఒక విధంగా వాళ్ళు కలిసి మనం ఎందుకని మనం ఇచ్చేయకూడదు, మనం ఇచ్చేద్దాం వచ్చేద్దాం అని చెప్పి అలాంటి క్లిక్స్ డెవలప్ అవడానికి చాలా అవకాశం ఉంది. అలాగే మనం ఎక్స్ట్రీమిస్ట్లను కూడా పెట్టేటప్పుడు మనం సెపరేట్గా పెట్టాలనుకున్నా అంత అవకాశం ఉండేది కాదు. ఎంతమందిని మనం సెపరేట్ చేయగలము? అందుకని బ్యారక్లో పెడతాం. బ్యారక్లో వాళ్ళ యొక్క పార్టీ దీని సిద్ధాంతాల ప్రకారం వాళ్ళ క్లాసులు కండక్ట్ చేసుకోవడం, వాళ్ళ పాటలు పాడుకోవటం, వాళ్ళ యొక్క దాన్ని అది గట్టిగా వాళ్ళ యొక్క ఐకమత్యాన్ని ఉంచుకునేవాళ్ళు. ఈ నేరస్తులు భోజనాల టైంలో కానివ్వండి, హాస్పిటల్కి వెళ్ళే టైంలో కానివ్వండి, బయట కోర్టుకి వెళ్ళే టైంలో కానివ్వండి, అక్కడ కలుస్తారు. కలిసినప్పుడు మెల్లిగా వాళ్ళల్లో సాన్నిహిత్యం, ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. అప్పుడు వాళ్ళు కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి నిర్ణయానికి రావచ్చు. కానీ ఇది నథింగ్. వేరే బయట ఉన్న నేరస్తులు, వీళ్ళు ఉండే నేరస్తులు చాలా తక్కువ. బయట నేరస్తులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు కలుస్తుంటారు, వాళ్ళు అందరూ ప్లాన్లు చేస్తుంటారు. అవన్నీ వదిలేసి జైల్లోనే ప్రతి నేరానికి ఇక్కడే ప్లాన్ జరుగుతున్నారు అనడం కరెక్ట్. కానీ పరిటాల రవి మర్డర్కి మాత్రం చెర్లపల్లి జైల్లోనే స్కెచ్ వేశారనేది సిబిఐ కూడా ఛార్జ్షీట్లు వేసింది. అవకాశం అవ్వచ్చు. ఎందుకంటే జైల్లో ఆ టైంలో చాలామంది, అది అనంతపూర్లో, చెర్లపల్లి జైల్లో సూరి ఉన్నారు ఆ టైంలో. కానీ మీరు 2004 వరకు ఒక మంచి హైటెక్ సిటీ ఉన్న చెర్లపల్లి జైలు 2005 నుండి ఒకేసారి వార్తల్లోకి వచ్చింది. రవి మర్డర్ జరగడం, తర్వాత ఐఎస్ఐ తీవ్రవాదులు కొంతమంది జైలు అధికారులను దాడులు చేయడం, అంటే ఎందుకు ఒక్కసారి అంత బ్యాడ్ రికార్డుకి రావాల్సి వచ్చిందంట? అంటే అప్పట్లో అధికారుల యొక్క నిర్లక్ష్యం అనుకోవచ్చా? ఒక విధంగా చెప్తే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయినట్టే అర్థము. ప్లస్ మనం సమయానుసారంగా డెవలప్ అవ్వలేదు, సరైనటువంటి దృక్పథంతో లేదు. ప్లస్ స్టాఫ్ కూడా తక్కువ, సరైనటువంటి సూపర్విజన్ చేయలేదు. ప్లస్ కొంత అధికారుల్లో మనం ఎందుకు అనవసరంగా అతని బ్యాక్గ్రౌండు, అతను హైడ్ అసాసిన్, అతను పెద్ద గుండా, అతనితో ఎందుకు పెట్టుకోవాలని చూసి చూడకుండా ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి మేము గమనించింది ఏంటంటే, సెల్ ఫోన్స్ మనం జైళ్ళలో మనం అలో చేయము. కానీ ఒకసారి ఒక వింత సంఘటన జరిగింది. ఆ బయట నుంచి ఎవరైతే కలెక్టర్కి వస్తారో ఖైదీల్ని, వాళ్ళు సెల్ ఫోన్ తీసుకొచ్చి వాళ్ళు ఒక నంబర్కి కలిపి అది ఫోన్ ఆన్లోనే పెట్టి ఖైదీ ఇటుపక్క లోపల ఉండే ఖైదీకి దగ్గరలో ఆ జాలీ మీద పెడితే ఇతను మాట్లాడిందంతా సెల్ ఫోన్ ద్వారా ఎవరికైతే ఫోన్ చేయాలో అతను దాకా వెళ్తుంది. కాబట్టి ఇతను ఈ తీసుకొని ఆసరా తీసుకొని థ్రెటనింగ్ చేసేవాడు. సో అనిపించేది బయట అనిపిస్తుంది జైల్లోంచే ఇతను సెల్ ఫోన్ ద్వారా అతనికి థ్రెటనింగ్ చేసినట్టుగా. కానీ మేము అనుకున్న సెల్ ఫోన్లు ఎక్కడ ఉన్నాయి, ఇతను ఎలా మాట్లాడాడంటే మాకు తెలిసింది ఏంటంటే బయట నుంచి వచ్చేవాళ్ళు సెల్ ఆన్ చేసి కరెక్ట్గా అక్కడ పెడతారు, అతని దగ్గర నుంచి మాట్లాడతారు. జాలీ ములాఖాతులో 1 ఫీట్ కంటే ఎక్కువ ఉండదు, 2 జాలీలు. కానీ చెర్లపల్లి జైల్లో ఎంఆర్ అహ్మద్ గారు ఆకస్మిక తనిఖీల్లోనే చెర్లపల్లి జైలు లోపల కొన్ని సెల్ ఫోన్ పట్టుకున్నారు. అది కరెక్టే. మీరు ఏ జైల్లో ఉన్న విషయం చెప్తున్నా, ప్రపంచంలో ఏ జైల్లో అయినా మీరు అకస్మాత్తుగా మీరు వెళ్ళి సెర్చ్ చేయండి, సెల్ ఫోన్లు దొరుకుతాయి.
ఇంతవరకు టెక్నాలజీ అనేది డెవలప్ అవ్వలేదు. సెల్ ఫోన్ జామర్స్ కానివ్వండి, సెల్ ఫోన్ డిటెక్టర్స్ కానీ ఏవి కూడా 100% పర్ఫెక్ట్గా లేదు. నేను రెగ్యులర్గా ప్రపంచ జైళ్ళల్లో ఏం జరుగుతుంది ఈ మొబైల్స్ గురించి చూస్తే వందల సెల్ ఫోన్స్ దొరుకుతూనే ఉన్నాయి. దానికి ఇప్పుడు కొత్త రకమైనటువంటి ఒక ఇన్వెస్టిగేషన్, ఒక పద్ధతి పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఏమిటంటే ఇట్ ఈస్ కాల్డ్ మొబైల్ టవర్, మినీ టవర్. ఆ టవర్ని జైల్లో ఇన్స్టాల్ చేస్తే జైల్లోంచి చేసిన కాల్స్ అన్నీ ఈ టవర్ ద్వారా బయటకు వెళ్తాయి. సో ఈ టవర్లో మనకు తెలిసిపోతుంది కాల్ ఎక్కడి నుంచి వస్తుంది, కావాలంటే రికార్డ్ కూడా చేయొచ్చు, కావాలంటే దాని ప్రకారం నంబర్ కూడా తెలుస్తుంది. కాబట్టి దాని ప్రకారం దాన్ని ఆ సెల్ ఫోన్ పనిచేయకుండా చేయొచ్చు. ఇది ఒక బెటర్ మెథడ్. దానికంటే బెటర్ మెథడ్ ఏం చేసామంటే, ఎవరు ఈ సెల్ ఫోన్స్ని వాడుతున్నారని మనం కొంచెం క్లాసిఫై చేసుకుంటే, తక్కిన ఖైదీలకేమో మనం ఫోన్ ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళనేమో దీనికి అట్రాక్ట్ అవ్వకుండా చూసే మార్గం తీసుకొచ్చాం. ఇప్పుడు సెల్ ఫోన్స్ తగ్గిపోయినాయి. ప్లస్ ఖైదీలందరూ ఇళ్లతో వాళ్ళ ఫ్యామిలీతో అడ్వకేట్తో మాట్లాడే సౌకర్యం కల్పించాం. కావాలంటే రికార్డ్ చేసే పరిస్థితి కూడా ఉంది. కానీ ఇదే చర్లపల్లి జైల్లో జామర్స్ పెట్టాలని మహమ్మద్ గారు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. కానీ ఆ ప్రపోజల్ పేపర్ వరకే ఆగిపోయింది అనేది. మేము చాలా చేయాలని అనుకున్నాం. జామర్స్ గేమర్స్ ఇండియాలో ఉన్న దేశం అన్ని జైళ్ళ కంటే ముందు చేయాలని చెప్పి మేము ఎన్నో ప్రయోగాలు చేసాం. జామర్స్ తెప్పించాం. కానీ కొటేషన్ కూడా తీసుకొచ్చారు, అన్ని చేసాము. కాకపోతే మాకు తెలిసింది ఏంటంటే మొబైల్ టెక్నాలజీ మారిపోతుంది. GCIM అనో లేకపోతే ఇంకోది 4G 3G అలా రకరకాల టెక్నాలజీ. సో మనం ఎప్పుడైతే జామర్స్ కొన్నామో వితిన్ 2-3 months టెక్నాలజీ మారిపోతే ఈ జామర్స్ వేస్ట్ అయిపోయినాయి. అంటే పాత సెల్స్కు, పాత మొబైల్ ఫోన్స్కి ఉన్న టెక్నాలజీకి పనికి వస్తుంది. కానీ టెక్నాలజీ మారేటప్పటికి కొత్త టెలిఫోన్స్ వస్తాయి. ఆ కొత్త టెలిఫోన్స్కి మళ్ళీ కొత్త జామర్లు కొనుక్కోవాలి. లక్షల రూపాయల్లో జామర్లు కొంటుపోతే ఎలాగా? ముఖ్యంగా టెలిఫోన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అదొకటి ఆలోచిస్తే, మనం సెల్ ఫోన్స్ ఎక్కడి నుంచో రావు, మన వాళ్ళే తీసుకురావాలి. నెంబర్ 1, మన స్టాఫ్ ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉండాలా. రెండోది, ఖైదీలు తీసుకొచ్చినప్పుడు మన వాళ్ళు నిర్లక్ష్యం, కావాలని ఇచ్చేసి ఆశపడి దేనికో అది అలౌ చేయడం. మూడోది, జైలు బయట నుంచి గోడ పైనుంచి పడేయటం, ఇలాంటి సంఘటనలు ఈ మూడు పద్ధతుల ద్వారా వస్తాయి. సో దట్ మీన్స్ స్టాఫ్ ఇంపార్టెంట్. స్టాఫ్ కనుక ఖచ్చితంగా పనిచేస్తే 90% మొబైల్ ఫోన్స్ రావు. ఇకపోతే బయట నుంచి ఎక్కడి నుంచి వస్తాయంటే అన్ని జైళ్ళు జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ చెంచల్గూడ జైలు రోడ్డు మీదే ఉంది. సో రోడ్లో ఉండేటువంటి ఆ ట్రాఫిక్ను మనం స్టాప్ చేయలేము. సో వాళ్ళు ఏం చేస్తారు, స్కూటర్ మీద వచ్చినట్టు వచ్చి జస్ట్ అక్కడ ఆపి, వాడు ఆల్రెడీ ప్యాక్ చేసుకుని ఉంటాడు, కరెక్ట్గా తీసుకుని గోడ నుంచి ఇస్తాడు. ముందే చెప్పుంటాడు కాబట్టి ఎక్కడ విసురుతామని ఆ మనిషి ఎవడైతే ఖైదీ ఉన్నాడో వాడు కరెక్ట్గా అక్కడ కూర్చుంటాడో అది తీసుకుంటాడు, పరిగెడతాడు లోపలికి. సో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. కాకపోతే ఇది మెల్లిగా దీన్ని కంట్రోల్ చేస్తున్నాము. ఒకసారి దొరికితే చాలామంది స్టాఫ్ను కూడా డిస్మిస్ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇలాంటి పాల్పడిన వాళ్ళందరికీ. సార్, ఇదే చర్లపల్లి జైల్లో ఇంకొక ఎలిగేషన్ కూడా కనిపిస్తుంటుంది. ఎవరైతే డబ్బులు ఉన్నాయో, రాజకీయ పలుకుబడి ఉందో వాళ్ళకి వెంటనే ములాఖాతులు ఇవ్వడం, ఇన్నర్ ములాఖాతు ఇచ్చేవారనేది, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా లోపలికి వెళ్తాయనేది, అంతేకాకుండా ఒక అమ్మాయి మినహాయించి మిగతా అన్నీ కూడా లోపల దొరుకుతాయనేది అప్పుడు కొత్త ఎలిగేషన్ వచ్చింది. అలాంటి ఎలిగేషన్స్ చాలా జైళ్ళల్లో వస్తూనే ఉంటాయి. కొంతవరకు నిజమని చెప్పచ్చు, కానీ చెప్పిందంతా అది ఆ భాండాలన్నీ కరెక్ట్ కాదు. అలా కాకుండా కొన్ని రాష్ట్రాల్లో ఇట్ ఈస్ పాసిబుల్, మాకు కూడా తెలుసు కొన్ని రాష్ట్రాల్లో జరుగుతుందని. కానీ మన ఆంధ్రప్రదేశ్లో అంత దిగజారి ఆ లెవెల్కి దిగిన సందర్భాలు ఏం లేవు. అయితే ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇవ్వడం, దాని తర్వాత వాళ్ళకి ఏమైనా అవసరాలు తీర్చడం, లైక్ భోజనం కానీ అలాంటి పంపించడం, అలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని బయటపడినా ఒక జైలు సూపరింటెండెంట్కి ఇంటర్వ్యూస్ విషయంలో అతనికి పూర్తి అధికారాలు ఉన్నాయి. అతను ఎన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వచ్చు పరిస్థితిని బట్టి. అది ఎందుకు పెట్టారంటే ఖైదీని సంస్కరించడానికి అవసరమే. ఒక ఖైదీకి ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, అంతలోకి తన కూతురు ఎక్కడి నుంచో వస్తుంది, లేకపోతే తన పాపకి ఏదో సీరియస్గా అవుతుంది, ఇలాంటి విషయాలు చెప్పడానికి ఇంటర్వ్యూ వచ్చినప్పుడు జైలు అధికారికి పూర్తి ఏదో ఉన్నాయి. కాకపోతే ఇంటర్వ్యూలు ఇచ్చి వాటిని నమోదు చేయకుండా ఉండటం అది ఇన్కరెక్ట్. అది కరెక్ట్, సంథింగ్ రాంగ్ అనమాట. సో దాన్ని బట్టి అర్థమవుతుందంటే కొంత దేనికో అండర్ హ్యాండ్ డీలింగ్స్ ఉండొచ్చు. అలాగే లోపల ఉండే ఖైదీల మెసేజ్లు బయటికి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ మెసేజ్లు తీసుకురావడం, లేకపోతే సెల్ ఫోన్ స్మగ్లింగ్ చేసి ఇవ్వడం, ఇలాంటివి చాలా సీరియస్. ఇలాంటివి తెలిస్తే అడ్మినిస్ట్రేషన్ డెఫినెట్లీ ఆ స్టాఫ్ మీద చాలా సీరియస్ స్టెప్స్ తీసుకుంటారు. బట్ బై అండ్ లార్జ్
అలాంటివి మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానీ చాలా తక్కువ. ఓకే, కానీ అదే చర్లపాలెం జిల్లా దాదాపు 1300 మంది ఖైదీలు ఒకేసారి హంగర్ స్ట్రైక్ చేయడం కారణం ఏం జరిగింది? ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజుల్లో నేను డిఐజీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఉన్నాను. ఒకరోజు నాకు తెలిసింది, నేను ఖైదీలందరూ హంగర్ స్ట్రైక్ల మీద ఉన్నారు, 1300 మంది ఉన్నారని సూపరింటెండెంట్ ఫోన్ చేసి చెప్పాడు. ఏం జరిగిందని నేను అడిగితే ఇలాగా ఒక ముందు రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది, 2 ఖైదీలు కొట్టుకున్నారు, దాని ఎంక్వైరీ విషయంలో డిప్యూటీ జైలర్ ఒక ఖైదీని కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత అతన్ని తీసుకెళ్ళి ఒక సెల్లో పెట్టేశారు, సెల్లో రాత్రికి లాకప్ చేశారు, పొద్దునకల్లా చనిపోయి ఉన్నాడని చెప్పేసి. ఖైదీలు అంతమంది ఖైదీలు పొద్దున బ్రేక్ఫాస్ట్ మానేశారు, లంచ్ కూడా మానేశారు. నేను వెళ్ళి అక్కడ ఖైదీలందరినీ చుట్టూ కూర్చోబెట్టి ఏం జరిగిందంటే, ఖైదీలు తమ బాధలన్నీ చెప్పుకున్నారు, ఇలా జరిగింది, అతను కొట్టారు, అది ఇదని. నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పింది అంత కరెక్ట్ అని తెలిసింది. ఏదైనా ఖైదీలు కొట్టుకుంటే దాన్ని మనం చట్టం మన చేతుల్లో తీసుకోవడం అనేది చాలా ఘోరం. ఆ డిప్యూటీ జైలర్ ఏం చేశాడంటే, ఇద్దరిలో ఒక అతను తప్పు చేశాడని భావించి అతను కొట్టడం జరిగింది. అతను కొట్టడం చూసి అతనితో పాటు ఉన్న స్టాఫ్ కూడా కొట్టడం జరిగింది. ఆ కొట్టిన తర్వాత కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా ఇవ్వకుండా అతన్ని తీసుకెళ్ళి సెల్లో పెట్టడం, అతను పొద్దున్న చచ్చిపోయి ఉండటం చాలా ఘోరమైన విషయం. అధికారులు మానవ హక్కుల్లో మనం బిలీవ్ చేయకపోతే చాలా కష్టం. సో నేను ముందు నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ మానవ హక్కులకు భంగం కలిగించినట్టుగా నేను ఆల్వేస్ నా ఉద్యోగం చేశాను. ఆ టైంలో కూడా నేను వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. వాళ్ళు వచ్చి ఆ ఆఫీసర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఖైదీలందరూ హంగర్ స్ట్రైక్ వెంటనే కాల్ ఆఫ్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి నా మీద నమ్మకం ఉండి, ఒక మంచి అధికారి ఇతను సరైన నిర్ణయం తీసుకుంటాడు, స్టెప్స్ తీసుకుంటాను ఆ భావం ఉండటం వల్ల నేను చెప్పగానే వాళ్ళు హంగర్ స్ట్రైక్ కాల్ ఆఫ్ చేశారు. కానీ అలాంటి ఇన్సిడెంటే మీ సర్వీస్లో విశాఖపట్నం కూడా ఎదురైనట్టుంది. విశాఖపట్నం కాదు, వరంగల్లో అయింది. వరంగల్లో చెప్పినట్టుగా ఆమరణ నిరాహార దీక్షకు వెళ్ళారు నక్సలైట్ ఖైదీలు. వాళ్ళ అది దీక్ష అని కాదు, ఒక స్టూడెంట్ ఒక ఖైదీ చనిపోవడం, వెంటనే జైలుకి మీరు అధికారిగా వెళ్ళడం విశాఖపట్నం. అది విశాఖపట్నంలో కొత్త రోజుల్లో నేను డిప్యూటీ సూపరింటెండెంట్గా అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఒక బోస్టల్ స్కూల్ అని ఉండేది. బోస్టల్ స్కూల్ని చాలా పనులు ఏమంటారు, చిన్నపిల్లల జైలు అని, చిన్న జైలు అని ఏదో అంటారు. అక్కడ ఈ బోస్టల్ స్కూల్ కూడా జైలు అధికారుల ఆధ్వర్యంలో నడిచేది. ఇందులో 16-21 సంవత్సరాల మధ్యలో నేరాలు చేసే కౌమార శిక్షితులని పెడతారు అక్కడ. కాకపోతే దాన్ని బోస్టల్ స్కూల్ అని అంటారు, జైలు అని చెప్పరు. ఎందుకంటే స్కూల్ అనేది ఒక వర్డ్, జైలు అని పెడితే ఒక చెడ్డ వర్డ్ అని చెప్పేసి ఈ బాలులందరినీ వాళ్ళకి ఎడ్యుకేషను, డిసిప్లిన్ మెయిన్ ఇది. ఒకరోజు ఏమైందంటే అక్కడ కూడా ఇదే ఒక కుర్రాడు మంచిది లీడర్షిప్ కావాల్సినవాడు, అతను అంటే అడ్మినిస్ట్రేషన్కు పడేది కాదు, అతనికి బుద్ధి చెప్పాలని చెప్పేసి జైలు సూపరింటెండెంట్ను ఒక 2-3 స్టాఫ్ కలిసి అతన్ని తీసుకొచ్చి సాయంత్రం లాకప్ అయిన తర్వాత తీసుకొచ్చి తన సూపరింటెండెంట్ రూమ్లో కిటికీలకు కట్టేసి కొట్టారు. బాగా కొట్టడం వల్ల అతను కొట్టేసి అతన్ని కూడా రాత్రి తీసుకెళ్ళి వేరే చోట బంధించారు. పొద్దున కల్లా చనిపోయి ఉండటం జరిగింది. పొద్దున బోస్టల్ ఇన్మేట్స్ అందరూ భోజనాలు మానేశారు. అసెంబ్లీ ఆ రోజుల్లో నడిచేది. అసెంబ్లీలో చాలా పెద్ద గొడవ జరిగింది. సూపరింటెండెంట్ని సస్పెండ్ చేశారు, స్టాఫ్ని కూడా సస్పెండ్ చేశారు. నన్ను వెంటనే, ఆ రోజుల్లో నేను సర్వీస్లో వచ్చి 6 నెలలు కూడా అవ్వలేదు. సో నన్ను వెంటనే సూపరింటెండెంట్గా అక్కడ వేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, అక్కడ ఉండే కౌమార శిక్షితులు వాళ్ళందరూ నన్ను గమనించింది ఏంటంటే, ఒక భయంకరమైనటువంటి అధికారి వెళ్ళిపోయాడు, ఇంకో అధికారి వచ్చాడు, ఈయన ఏం చేస్తాడు అన్న ఫీలింగ్, ఆ ఫియర్, వాళ్ళకి ఆ భయం వాళ్ళ కళ్ళలో కనబడింది అనమాట. సో నేను సైకాలజీ కానివ్వండి, సోషియాలజీ ఇవన్నీ చదివినాను కాబట్టి నేను అన్నది, వీళ్ళని ఒక నార్మల్ స్టేజ్ తీసుకురావాలంటే మనం వాళ్ళతో కలిసిపోవాలి, వాళ్ళు మన మీద నమ్మకం కలిగించుకోవాలనే ఉద్దేశంతో సో నా యొక్క కంప్లీట్ దినచర్యని మానేసి వాళ్ళతో కలవడం, వాళ్ళతో గేమ్స్ ఆడటం, సాయంత్రం పూట వాళ్ళ భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ భోజనాన్ని టేస్ట్ చేయటం, వాళ్ళనేమో మంచి మాటలు చెప్పి వాళ్ళనేమో నెలకోసారి బయటికి తీసుకెళ్ళి, ఆ రోజుల్లో వాళ్ళకి వినోదం కోసం సినిమా థియేటర్లు కూడా తీసుకెళ్ళేవాళ్ళం. సో అలా తీసుకెళ్ళి ఒక 6 నెలల్లో పరిస్థితి మారిపోయింది అనమాట. 6 నెలల తర్వాత నేను బయటకు మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని మంచి అధికారులు వెళ్ళినప్పుడు వాళ్ళ కళ్ళను చూస్తే నాకు ఇప్పటికి కూడా ఒక మంచి పని చేశారని చెప్పేసి నేను ఇప్పటికీ చెప్తాను.
సెంట్రల్ జైల్స్ డిస్ట్రిక్ట్ జైల్స్ నడపటం చాలా ఈజీ ఈ కౌమార శిక్షలు నడపటం కంటే. ఎందుకంటే ఇక్కడ మీరు డీల్ చేసేది అటు ఇటు వయసులో లేని వాళ్ళు, అవును. ఇక్కడేమో అంతా పెద్దవాళ్ళు, వీళ్ళు జీవితం చూసిన వాళ్ళు, జీవితం తెలిసిన వాళ్ళు. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను. ఓకే. కానీ జైల్లో సాధారణంగా వచ్చిన ఖైదీలు సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం జరుగుతుంటే కారణం ఏమంటారు? జైలు ఎంత బాగా కట్టినా, ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా జైలు ఒక బ్యాడ్ ప్లేస్. ఎందుకంటే మనుషుల్ని సమాజం అనే ఒక ప్లేసు ఎక్కడైతే పాజిటివ్ వైబ్స్ ఉంటాయో అలాంటి వైబ్స్లోంచి తీసుకొచ్చి ఒక మనిషిని తీసుకొచ్చి జైల్లో పడేసి, జైలు అనేది ఒక చెడ్డ ప్లేసు, అక్కడ అంతా నెగిటివ్ వైబ్స్ ఉంటాయి, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు న్యాచురల్గా ఏమవుతుంది, మీరు ఒక మనిషి యొక్క అతని యొక్క సంబంధాలు, ఫ్యామిలీ రిలేషన్షిప్, ఫ్రెండ్స్, అతనికి ఉన్న రూట్స్ ఇవన్నీ పెకలించేసి మీరు జైల్లో పెడుతున్నప్పుడు అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత అతనికి చాలా సమయం దొరుకుతుంది జైల్లో ఆలోచించడానికి. నేను ఏం చేశాను, ఎందుకు చేశాను, మా వాళ్ళు ఏం చేస్తున్నారు, మా పిల్లలు ఏం చేస్తున్నారు, నా పరిస్థితి ఏమిటి, నా గురించి ఏమనుకుంటున్నారని ఆ యొక్క భావం కలిగి అతనిలో ఒక డిప్రెషన్ వచ్చేసి మెల్లిగా మాట్లాడటం మానేస్తాడు, నిద్రపోవడం మానేస్తాడు, రాత్రిపూట పచారాలు చేస్తుంటాడు. ఈ యొక్క డిప్రెషను, ఆ ఫీలింగ్లో సడన్గా అతనికి ఇంకా ఎదుగు బతికి లాభం అంటే నా జీవితమే నాశనం అయిపోయిందనే ఉద్దేశంతో వచ్చి సూసైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అటువంటి ఖైదీలను ఐడెంటిఫై చేస్తూ వాళ్ళలో మానసిక శోభను తగ్గించడానికి మీ దగ్గర ఏమైనా? ఒకప్పుడు ఏమీ ఉండేది కాదు. తర్వాత మేము తెలుసుకున్నది ఏంటంటే, ప్రపంచ వేరే జైళ్ళల్లో, ఎస్పెషల్లీ బ్రిటిష్ జైళ్ళల్లో మొదటి నెల ప్రతి ఖైదీ ఎవరైతే జైలుకి వస్తాడో ఒక నెల రోజుల్ని అతన్ని సెపరేట్గా సెపరేట్గా అంటే అబ్జర్వేషన్లో పెడతారు. అతన్ని ఏ విధంగా ఇతన్ని డిప్రెషన్లో ఏమన్నా పోతున్నాడా లేదా అని చెప్పేసి రెగ్యులర్గా వాచ్ చేస్తూ అతన్ని పిలిపించడం, కౌన్సిలింగ్ చేయడం అన్నీ చేసేవాళ్ళు. మన దగ్గర అలాంటి వ్యవస్థ లేదు. తర్వాత ఏం చేసామంటే, ఈ ఖైదీల్లోనే కొంతమంది ఖైదీలకి మనం ఒక బాధ్యతను అప్పగించాం. ఏమిటి, మీ బ్యారక్లో రాత్రిపూట ఎవరైనా నిద్రపోటు తిరుగుతున్నారా, అన్నం తినకుండా ఎవరైనా ఉంటున్నారా, లేకపోతే తనలో మాట్లాడుకుంటుంటారా, అలాంటి ఏమన్నా అన్యూజువల్గా ఏమైనా కనబడితే వెంటనే రిపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు రిపోర్ట్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళని పిలిపించుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ చేత మాట్లాడించడం ఏదో ఒకటి చేస్తాం. దానివల్ల డెఫినెట్లీ నంబర్ ఆఫ్ సూసైడ్స్ హ్యావ్ కమ్ డౌన్. డెత్ రేట్ కూడా మన తెలంగాణ జైల్లో చాలా తగ్గింది, ఆంధ్ర జైల్లో కూడా చాలా తగ్గింది. కానీ జైల్లోకి వచ్చే వాళ్ళు చాలామంది పోలీసులు కొట్టిన దెబ్బల వల్ల చనిపోతుంటారు అన్నది కూడా ఒక ఎలిగేషన్. అంటే అప్పటి వరకు వాళ్ళు ఆల్రెడీ ఇంట్రాగేషన్లో, అంటే ఇప్పుడు వ్యవస్థ మారిపోయింది. ఇప్పుడు జైలుకి వచ్చే ప్రతి ఖైదీని కూడా మెడికల్ టెస్ట్ కంపల్సరీగా చేయించాలి. ఒకవేళ అతను మెడికల్ టెస్ట్ అప్పుడు అతని శరీరం మీద ఏమైనా గాయాలుంటే అన్నీ రికార్డ్ అవుతాయి. సో మనం ఒక నిర్ణయానికి రాలేము. వాళ్ళు కొట్టిన దాని అది పోస్ట్ మార్టంలోనో దేంట్లోనో తెలుస్తుంది. జైలు అధికారులకు మాత్రం మనకు తెలియదు. సబ్ జైలులో అయితే పోలీసు స్టాఫే జైలుకి తీసుకొచ్చే ముందే హాస్పిటల్లో తీసుకెళ్ళి అతను మెడికల్ రిపోర్ట్ రాపించి ఆ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేస్తారు. మన జైళ్ళలో అయితే మన దగ్గర డాక్టర్లు ఉంటారు కాబట్టి అప్పుడు చేస్తారు. ఏమన్నా అతను కంప్లైంట్ ఏమన్నా చేస్తే అలాంటి వాటికి ట్రీట్మెంట్ ఇస్తారు, హాస్పిటల్లో పెడతారు. కానీ జైలుకి వచ్చే ఖైదీలందరికీ మేము వాళ్ళకి ఖైదీల్లా చూడడం, రిఫార్మ్ చేస్తుంటాం అంటే మీరు చెప్తున్నారు. కానీ పోలీసు వెర్షన్లో డిఫరెంట్ కనిపిస్తుంది. పోలీసులు జైల్స్ అన్నీ కూడా ఒక యూనివర్సిటీలు, అక్కడ రకరకాల క్రిమినల్స్ కలుస్తూ వాళ్ళ కొత్త ఐడియా జనరేట్ చేసుకుంటూ బయటకు రావడం, కొత్త గ్యాంగ్స్ ఫామ్ చేయడం కానీ, లేదా సూరి లాంటి కొంతమంది వ్యక్తులు జైల్లోనే మర్డర్లు చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. అది జైలు అనేది ఒక యూనివర్సిటీ అంటారు. అది మీరు దాన్ని అంగీకరిస్తారా లేదు? నేను దాంతో అగ్రీ అవ్వను. ఎందుకంటే నేను ఇప్పటికీ చెప్పగలను, ఇన్నేళ్ళు సర్వీస్ తర్వాత నేను గమనించింది ఏంటంటే 90 to 90% ఆఫ్ ద పీపుల్ హూ కమ్ టు జైల్ ఆర్ లైక్ యూ అండ్ మీ. వాళ్ళందరూ బడుగు వర్గాల నుంచి, సోషల్లీ బ్యాక్వర్డ్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, అలాంటి బ్యాక్వర్డ్ వ్యవస్థ నుంచి జైలుకి వస్తారు. వాళ్ళకి చాలామంది చదువు రాదు, చాలామందికి సరైనటువంటి ఎకనామిక్ సపోర్ట్ ఉండదు. సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు జైళ్ళలో రకరకాల డిసీజెస్లో వస్తారు, రకరకాల పరిస్థితుల్లో వస్తారు. సో ఇది జైలు అధికారుల బాధ్యత. అది కాకుండా మనం క్రిమినల్ జస్టిస్ సిస్టంలో చూస్తే పోలీసు, కోర్ట్సు, ప్రిజన్స్ ముగ్గురికి 3 రకాల డిఫరెంట్ గోల్స్ ఉన్నాయి. మా గోల్ ఏమిటంటే, ఎవరైతే కోర్టు ద్వారా మా దగ్గరికి, మా అధీనంలో వస్తారో మన దగ్గర నుంచి మళ్ళీ సమాజంలో వెళ్తున్నారు కాబట్టి మన దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు అతను కొంచెం బాగుపడి వెళ్తే సమాజానికి లాభం.
పోలీస్ వ్యవస్థ సమాజాన్ని శాంతి భద్రతలు ఉంచడం, ప్లస్ ఏమో నేరస్తుల్ని నేరం చేయకుండా ప్రివెంట్ చేయటం, నేరస్తులను పట్టుకుని వాళ్ళని జైల్లో పెట్టి సమాజ రక్షణ చేయటం వాళ్ళ ఉద్దేశం ఉంటుంది. మాది కూడా సమాజ రక్షణే. జైళ్ళల్లో నేరస్తులను పెట్టడం, డేంజరస్ ఖైదీలను పారిపోకుండా చూడటం, మామూలు ఖైదీలు అందరికీ కూడా మానవత్వంతో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ చేసి వాళ్ళని మంచిగా ట్రీట్ చేయటం, ప్లస్ వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు మంచి వాళ్ళగా పోవటం అనేది మా ఉద్దేశం. సో ఇక్కడ దృక్పథంలో మార్పు మెయిన్ ఏంటంటే, మా దృక్పథం ఏంటి, మన ఆధీనంలో ఉన్నటువంటి ఖైదీల్ని మంచివాళ్ళగా చేసి పంపించడం. బట్ పోలీస్ దృక్పథం ఏంటి, వీడు సమాజానికి చీడపురుగులాగా తయారాడు కాబట్టి వీడినేమో సమాజం నుంచి తీసేసి జైళ్ళలో పెట్టి అతనేమో సమాజానికి దూరం ఉండేట్టుగా చేయటం. సో వన్స్ ఎ క్రిమినల్ ఆల్వేస్ ఎ క్రిమినల్ అనే భావం మాకు లేదు. మేము వన్స్ ఎ క్రిమినల్, మేమేం చేస్తాం, ఏ క్రిమినల్ ఈజ్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్. అతను కూడా ఒక మనిషి. నేరం ఎందుకు చేస్తాడంటే పుట్టుకతోటే నేరస్తుడు ఎవడు కాదని తెలిపోయింది. అంటే నేరం అనేది అతని యొక్క పరిస్థితులు, రకరకాల పరిస్థితులు, అతని యొక్క మానసిక పరిస్థితి, అతని యొక్క సోషల్ బ్యాక్గ్రౌండ్, అతని యొక్క ఆ రెసిస్టెన్స్ పవర్ ఏదైతే అతను చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితుల్లో అతను నేరం చేయాలా లేదా అతనిచ్చే ఇంపార్టెన్స్ వాటి మీద ఆధారపడి ఉంటుంది. అందుకని మనం ప్రతివాడు చెడ్డవాడు అని అనుకోకూడదు. సో జైళ్ళు అనేది అన్ఫార్చునేట్లీ జైళ్ళ పాత్ర సమాజంలో సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు ప్రజలు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ నేను అంటాను, ప్రెస్లో కూడా చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు తప్పితే, ప్రెస్ వాళ్ళు కూడా ఏమంటారు, జైళ్ళు ఒక క్రిమినల్స్కి నిలయాలుగా మారిపోయినాయి, గెస్ట్ హౌస్లుగా మారిపోయినాయి, నేరాలు జరుగుతున్నాయి, అక్కడ కాన్స్పిరసీస్ జరుగుతున్నాయి అని అంటారు. జైలు అనేది ఒక చిన్న భాగం సమాజంలో. సో 99% కాన్స్పిరసీస్, నేరాలు అందరూ బయట. జైల్లో ఉండే నేరస్తులు ఎంతమంది పర్సెంటేజ్, జైల్లో ఉండే నేరస్తుల కంటే సమాజంలో నేరస్తులు ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటప్పుడు జైళ్ళ వల్లనే నేరాలు జరుగుతున్నాయి, కాన్స్పిరసీస్ జరుగుతున్నాయి అని చెప్పడం అది ఓకే. కానీ జైలుకి వచ్చే వాళ్ళు మీరు చెప్తున్నట్లే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొస్తారు చిన్న కేసులు లేదని. అంటే ఏ టైప్ ఆఫ్ క్రిమినల్స్ని తీసుకురావాలండి? అంటే ఎవరు పడితే వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి చేయొచ్చా, లేదంటే మీరు ఇందాక అన్నట్లుగా దీని మీద చాలా డెవలప్మెంట్ అయింది. ఒకప్పుడు జైళ్ళ వ్యవస్థ అనేది ఎవరైతే నేరం చేస్తారని చెప్పి పోలీసు వాళ్ళు నిర్ధారిస్తారో, నేరం నేర్బోతున్నా వాళ్ళందరినీ జైల్లో తీసుకొచ్చేవారు, చిన్న పెద్ద అని చూడకుండా. కాకపోతే ఇప్పుడు ఆల్ ఓవర్ ది వరల్డ్ ఒక ఉద్దేశం ప్రకారం ఏమైనా ఆలోచిస్తున్నారంటే, జైళ్ళలో 3 సందర్భాల్లోనే మనుషులను పెట్టాలి. ఎందుకంటే జైల్ ఈజ్ అ బ్యాడ్ ప్లేస్. నంబర్ 1, అతను భయంకరమైన ఖైదీ అండ్ డేంజరస్ ప్రిజనర్, అలాంటి సమయంలో అతను జైలు పెట్టాలి. రెండోది, అతను భయంకరమైన నేరం చేశాడు, హీనస్ అఫెన్స్ చేశాడు, డెకాయిట్ చేశాడు, రేప్ చేశాడు, అలాంటి వాళ్ళని పెట్టాలి. మూడోది, కొంతమంది ఖైదీలు ఎక్కడ పెట్టాల్సిన ప్లేసు దొరక్క కొంతమంది సమాజానికి చీడ పురుగుల్లా ఉంటారు, స్మగ్లర్సు, లేదంటే కొంతమంది ఉంటారు. నేరం చిన్నదైనా సరే మనిషి డేంజరస్ కాకపోయినా అతను చేసే చర్యల వల్ల సమాజానికి నష్టం కలుగుతుందని అలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టాలి. డేటెన్యూస్ అంటాం వాళ్ళని కూడా జైల్లో పెట్టాలి. ఈ 3 సందర్భాల్లో జైల్లో పెట్టాలి తప్పితే రైల్వే టికెట్లెస్ ట్రావెలర్స్ని, ఈ ప్రొహిబిషన్ల కేసులు ఉన్న వాళ్ళని, చిన్న కొట్లాట కేసుల్లో ఉన్న వాళ్ళని జైల్లో పెట్టి మనం సాధించేది ఏమీ లేదు. ప్లస్ మన సమాజానికి నష్టం కలిగిస్తున్నాం. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి కేసులు పట్టుకొచ్చిన వాళ్ళకి జైలు నా ఉద్దేశంలో జైలు కాకుండా వేరే పద్ధతులు అవలంబించడం చాలా మంచిది. ఎందుకంటే జైలుకు పంపించడం వల్ల మీరు నష్టం కలిగిస్తున్నారు. ఎందుకంటే అతను జైలుకు వచ్చినప్పటి నుంచి అతని భార్యనే అందరూ ఈయన హస్బెండ్ జైలుకి వెళ్ళాడని, ఇతని కొడుకు ఇతని తండ్రి జైలుకి వెళ్ళాడని చెప్పి ఒక ముద్ర పడిపోతుంది. ఈ స్టాంపింగ్ అనేది చాలా ఘోరం. పెద్ద నేరస్తులు జైలుకి వెళ్ళారు, అది వేరే విషయం. చిన్న నేరస్తులు వాళ్ళని కమ్యూనిటీ సర్వీస్ ద్వారా మీరు వాళ్ళని మార్పు తీసుకురావాలి. కమ్యూనిటీ సర్వీస్ అగైన్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వాజ్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు స్టార్ట్ ఎ లెజిస్లేషన్. 2010లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒక చట్టాన్ని పాస్ చేసింది, ఆంధ్రప్రదేశ్ రిలీజ్ ఆఫ్ అఫెండర్స్ ఆన్ కమ్యూనిటీ సర్వీస్ యాక్ట్ అని చెప్పి యాక్ట్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది కొత్త రకమైన పనిష్మెంట్ కాబట్టి పార్లమెంట్, ఇది మన ప్రెసిడెంట్ యొక్క అనుమతి కావాలి, అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే అది ఇంతవరకు అక్కడే ఉంది. కానీ అది కనుక వస్తే ఈ చిన్న నేరస్తులు, 1 సంవత్సరం వరకు శిక్ష పడే నేరస్తుల్ని జైలుకి పంపించకుండా వాళ్ళని ఎక్కడైతే అతను ఉంటాడో అతని స్వస్థలంలోనే అతనికి సమాజానికి పనికి వచ్చేటువంటి పనులు చేపించి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ ప్లాంటేషన్, లేకపోతే వాటరింగు, లేకపోతేనేమో ట్రాఫిక్ కంట్రోల్ కానీ క్లీనింగ్ చేయటం, కోర్టులో పనిచేయటం, లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనులు, లేకపోతేనేమో బ్రిడ్జ్లు కన్స్ట్రక్ట్ చేసి హాస్పిటల్లో పనిచేయటం, ఇలాంటి పనులు అంటే వేతనం ఇవ్వకుండా పనిచేపిస్తారు.
ఇలా పని చేపిస్తే కొన్ని గంటలకి లెక్క వేస్తారు, ఇంత శిక్షకి ఇన్ని గంటలని. అలా చేపిస్తే అతనిలో మార్పు కూడా ఫాస్ట్గా వస్తుంది, సమాజానికి కూడా లాభం కలుగుతుంది. అతని భార్యకి పిల్లలకి ఇతను నేరస్తుడని స్టాంపు పడదు, ఇతనికి కూడా నేరస్తుడని సొసైటీలో కూడా ఇతని ఉద్యోగం కూడా పోదు. సో జీవనోపాధి పోదు, ప్లస్ సమాజానికి కూడా నష్టం కలగదు. అలాంటివి అన్ని చోట్ల అన్ని దేశాల్లో వచ్చేసింది, కానీ మన దేశంలో ఇంకా అన్ఫార్చునేట్లీ ఇంకా రాలేదు. ఓకే, కానీ మీరు ఇదే జైలు శాఖలో పనిచేస్తున్నప్పుడు కొత్తగా ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. ఖైదీలకి కోర్టుకు తీసుకెళ్ళడం, కోర్టు నుంచి ఖైదీలు తీసుకురావడం, ఈ ప్రాసెస్లో వాళ్ళు పారిపోవడం, దీన్ని బ్రేక్ చేయడానికి మీరు ఒక వీడియో లింక్ తీసుకొచ్చినట్లు. అవును, అది ఇప్పటికీ నాకు గుర్తుంది. 1999లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఒక 15 మంది ఆఫీసర్లని యూకేకి పంపించడం జరిగింది. అక్కడ యూకేలో జైలు సిస్టము, కోర్టు సిస్టమ్ చూసేటప్పుడు అక్కడ మేము ఒకటి గమనించింది ఏంటంటే, కోర్టులను పోలీసుకి మధ్య ఒక వీడియో లింకేజ్ వ్యవస్థ ఉంది. అంటే కోర్టులకు ఏమైనా డౌట్ ఉన్నప్పుడు, లేదా పోలీస్ ఆఫీసర్లు కోర్టు ఆఫీసర్లతో మాట్లాడు, ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ, లండన్లో చాలా డిస్టెన్స్, ప్రతిసారి ఆఫీసర్ వచ్చి కోర్టుకు రాలేడు కాబట్టి వీడియో లింకేజ్ ద్వారా వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకునేవాళ్ళు. కాకపోతే ఖైదీలను ప్రొడక్షన్ చేసే వ్యవస్థ లేదు అక్కడ. అప్పుడు నాకు హఠాత్తుగా ఐడియా, ఆలోచన వచ్చింది. మన ఇండియాలో ఖైదీల్ని కోర్టులకు ప్రొడ్యూస్ చేయాలంటే కొన్ని వందల మంది ఎస్కార్ట్ పోలీసులు అవసరం, వెహికల్స్ అవసరం, వాళ్ళకి డిఏలు ఇవ్వటం, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ లేకుండా మన వీడియో లింకేజ్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఒక రిపోర్ట్ తయారు చేసి ఇంగ్లాండ్ నుంచి తిరిగి రాగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సబ్మిట్ చేస్తే వాళ్ళు నా వంక చూసి, అహ్మద్ నువ్వు ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చేసావు, ఇప్పుడు ఇండియాలో ఉన్నావు, ఇప్పుడు ఇండియాలో ఇది పనికిరాదని చెప్పారు. అప్పుడు నేను తిరిగి వచ్చి మన డీజీ గారు కృష్ణరావు గారితో మాట్లాడాను. కృష్ణరావు చాలా బాగుంది అహ్మద్ గారు, మనం హోమ్ మినిస్టర్ దగ్గరికి పోదామన్నారు. వెంటనే మేము హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాము. అప్పుడు దేవేందర్ గౌడ్ ఉండేవారు. ఆయన అన్నారు చాలా బాగుంది, సీఎం దగ్గర తీసుకెళ్దాం. విత్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్ సీఎం సెడ్ ఓకే విల్ డూ ఇట్. అండ్ వెంటనే మేము అన్ని ఏర్పాటు చేసుకొని జనవరి 21, 2001 అనుకుంటా 2001లో హైకోర్టుతో సంప్రదింపులు జరిపి హైకోర్టు వాళ్ళు ఎస్ అన్న తర్వాత ఒక టెంపరీ కోర్ట్ని జూబ్లీ హాల్, మన పబ్లిక్ గార్డెన్ జూబ్లీ హాల్ను టెంపరీ కోర్టుగా డిక్లేర్ చేసి మ్యాజిస్ట్రేట్ కోర్టు తయారు చేసి అక్కడ పెద్ద స్క్రీన్స్ పెట్టి చంచలగూడ జైలు నుంచి ఖైదీల్ని ఆ స్క్రీన్ మీద ప్రొడ్యూస్ చేశాము. అప్పుడు హైకోర్టు జడ్జిలు మాట్లాడారు, వాళ్ళతో మాట్లాడారు. ఆ కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ మాట్లాడి అంతా చేసి జైల్లో పరిస్థితి బాగుందా, ఏముంది, మీ కష్టం ఏముందా అన్నీ అడిగిన తర్వాత మీ డేట్ ఆఫ్ హియరింగ్ మారుస్తున్నాం అని చెప్పి డేట్ ఆఫ్ హియరింగ్ మార్పించి ఆ రిమాండ్ సంతకం ఆయన స్టాంప్ వేశాడు. అది ఫస్ట్ దేశంలో రెవల్యూషనరీ కాన్సెప్ట్, స్పీడీ జస్టిస్ త్రూ టెక్నాలజీ. అంటే హార్నెసింగ్ టెక్నాలజీ ఫర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఫస్ట్ కాన్సెప్ట్. అది ఆ రోజు స్టార్ట్ చేశారు. మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో వేరే రాష్ట్రాలు అందరూ వెంటనే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంట్స్ టు లింక్ ది పోలీస్, జ్యుడిషియరీ అండ్ కోర్ట్స్, మూడింటిని కలపాలని కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ నడుస్తుంది. సో నా జీవితంలో అది చాలా ఇంపార్టెంట్ ఘట్టం. అది ఒక రిఫార్మ్, అందరికీ పనికొచ్చినట్టు దేశం అంతా అవలంబిస్తున్నటువంటి రిఫార్మ్ అది. ఇది కాకుండా జైలు శాఖలో అహ్మద్ గారి ముద్ర అంటూ కొన్ని ఉన్నాయి, ఆ ప్రాజెక్టులు చెప్పగలరా? ఈ కమ్యూనిటీ సర్వీస్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్, దీనికోసం చాలా కష్టపడ్డాము. వీడియో లింకేజ్ కోసం చాలా కష్టపడ్డాము. అలాగే జైళ్ళలో ఖైదీల క్లాసిఫికేషన్ అనేది కొత్త పద్ధతి ఒకటి తీసుకొచ్చాము. ఇంతకుముందు జైళ్ళలో నేరాన్ని బట్టి, అతని యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టి ఖైదీల్ని ఏ క్లాసెస్గా డివైడ్ చేయాలనేది లేదు. సెక్యూరిటీ కేటగరైజేషన్ అంటారు. ఇది అన్ని దేశాల్లో ఉంది. సో అది ఫస్ట్ టైం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ జైల్లో నేను స్టార్ట్ చేసాం. దాన్ని డీజీ గారు కూడా వెంటనే అవలంబించారు. అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంటే జైలుకి రాగానే అతని బ్యాక్గ్రౌండ్, అతన్ని ఏం నేరం చేశాడు, ఇంతకుముందు ఏం నేరాలు చేశారు, ఎక్కడి నుంచి పారిపోయాడా, వేరే జైల్లో ఎక్కడైనా కన్ఫైన్ అయ్యాడా, అతని జైల్లో వేరే జైల్లో చరిత్ర ఏమిటి, ఇదంతా చూసి అతన్ని కేటగరైజ్ చేస్తాం. అంటే S1, S2, S3, S4 అని 4 కేటగిరీస్గా. సో S4 అండ్ S3 వాళ్ళు పారిపోరు. మీకు తలుపు తీసి పెట్టిన డోర్స్ ఓపెన్ చేసినా పారిపోరు. కేటగిరీ 1 పారిపోతారు. ఎందుకంటే వాళ్ళు బ్రెయిన్ వాష్డ్ పీపుల్ లైక్ టెర్రరిస్ట్, ఎక్స్ట్రీమిస్ట్, ఫండమెంటలిస్ట్, వీళ్ళు పారిపోరు. కేటగిరీ 2లో ఉన్నవాళ్ళు కేటగిరీ 1లో ఉన్నంతగా డేంజరస్ కాదు, కానీ అవకాశం వస్తే పారిపోతారు. డెకాయిట్స్, 4-5 కేసుల్లో ఉన్నవాళ్ళు, వేరే రాష్ట్రాల వాళ్ళు.
సో వీళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. సో మన దగ్గర ఉన్నట్టు వనరులు ఏవైతే స్టాఫ్ కానీ ఏవన్నీ కానీ అనవసరంగా మనం ఏం చేస్తున్నాం, అందరి మీద వేస్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టికెట్లెస్ ట్రావెలర్స్, లేకపోతేనేమో చిన్న చిన్న నేరస్తులు వాళ్ళు పారిపోయినట్టు ఎట్టి పరిస్థితుల్లో పారిపోయిన అలాంటి వాళ్ళ మీద వేస్ట్ చేస్తున్నాం. సో ఈ కాన్సెప్ట్ వల్ల ఏమైంది, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని ఏ విధంగా ప్రాపర్గా చేసుకున్నాం, అదొక కాన్సెప్ట్ మంచిది. ప్లస్ పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ఫస్ట్ టైం నేను తీసుకొచ్చాను. వైజాగ్లో ఖైదీలనేమో ఆ రోజుల్లో రోజుకు 100 రూపాయలు వచ్చేటట్టుగా చేశాను. అక్కడ ఓలా ఎక్స్పోర్ట్స్ అని చెప్పి క్యాషూ నట్ జీడిపప్పు ఎక్స్పోర్ట్ దాంట్లో మేము హ్యాండ్ హెల్డ్ మెషిన్స్ ఇన్స్టాల్ చేసి వైజాగ్ జైల్లో ఆ ఖైదీలకి 100 రూపాయలు వచ్చేటట్టుగా చేసాం. అదొక పీపీపీ కాన్సెప్ట్. దాని తర్వాత కొత్త ఓపెన్ ఎయిర్ జైలు రాజమండ్రిలో స్టార్ట్ చేసాం ఫస్ట్ టైం. బాలయోగి గారు వచ్చి ఓపెన్ చేశారు. ఓపెన్ ఎయిర్ జైల్ కాన్సెప్ట్ అనేది ఇది బెస్ట్. ఈవెన్ బీబీసీ ఒకసారి ఇండియాకి వచ్చినప్పుడు ఓపెన్ ఎయిర్ జైల్ కాన్సెప్ట్ చూసి ఆశ్చర్యపోయారు. రాజస్థాన్లో సంగనీర్ అనే ప్లేస్లో ఖైదీలు వాళ్ళ సంసారం వాళ్ళ భార్య పిల్లలతో వాళ్ళు ఆ క్యాంపులో ఉండటం, పొద్దున్నే లేచి బయటికి పోయి కూలి పనులు చేసుకోవటం, మళ్ళీ సాయంత్రం రావటం, పిల్లల్ని స్కూల్కి పంపించడం, అది రియల్ రీహాబిలిటేషన్ రీఫార్మేషన్. ఆ కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలంటే అన్ఫార్చునేట్లీ మా అధికారులే దాన్ని ముందుకు సాగనివ్వలేదు. చాలా ప్రయత్నం చేశాం. అలాగే ఫోన్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాల కన్నా ముందు తీసుకురావాలంటే అక్కడ కూడా అవరోధాలు అయిపోయింది. చాలామంది అంటే క్లాష్ బిట్వీన్ ప్రోగ్రెసివ్ థింకింగ్ అండ్ ఆల్సో కన్జర్వేటివ్ థింకింగ్. అది కాకుండా నేను ఫర్మ్గా బిలీవ్ చేసేది అంటే అందరికంటే మీరు ముందు ఆలోచించి ఒక రిఫార్మ్ తీసుకొస్తే మిమ్మల్ని ప్రోగ్రెసివ్ అంటారు. అందరూ చేసిన తర్వాత మనం చేస్తే మనం బ్యాక్వర్డ్ అని అర్థం. సో కొన్ని రిఫార్మ్స్లో మనం కొంచెం వెనకబడ్డాం. యాక్చువల్గా మనం స్టేట్లో కంట్రీలో ఫస్ట్ అయి ఉండేవాళ్ళం. అయినా సరే లేట్ అయినా సరే మనం చివరికి వాటిని చేయగలిగాం. కాకపోతే రాజస్థాన్ ప్యాటర్న్ మనం చేయలేకపోయాం. ఈ మధ్యలో కొన్ని వెస్ట్ బెంగాల్లో చేశారు, బీహార్లో చేసేసారు, ఒరిస్సాలో కూడా చేస్తామన్నారు, మహారాష్ట్రలో చేశారు. అతను లైఫర్సు 10 ఏళ్ళు 7 ఏళ్ళ తర్వాత అతన్ని అక్కడికి షిఫ్ట్ చేస్తారు, ఫ్యామిలీని అక్కడ షిఫ్ట్ చేస్తారు. ఇట్స్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్. అది రీహాబిలిటేషన్ రీఫార్మ్. కానీ మన దగ్గర ఎందుకు ఇంప్లిమెంట్ కాలేకపోతుంది? ఓపెన్ ఎయిర్ జైల్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. రాజమండ్రితో పాటు చర్లపల్లి, అనంతపూర్, నెల్లూరు అంటే ప్లేస్లో పెట్టిన మీరు చెప్తున్నట్లు కుటుంబాలతో ఉండాలనే ప్రాజెక్ట్ని ఎందుకంటే నెంబర్ 1, ది లీడర్షిప్ డజంట్ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ రిఫార్మ్. దే బిలీవ్ ఎ క్రిమినల్ ఇస్ ఎ క్రిమినల్. ఒక నేరస్తుడే. ఒకసారి నేను ఇది కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఒక కాన్ఫరెన్స్లో పెద్ద పోలీస్ ఆఫీసర్లు అందరూ ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఈ కాన్సెప్ట్ చెప్తే ఏ మహమ్మద్ మీ ఖైదీలకి ఫ్యామిలీతో ఇంత కన్సెషన్ ఇస్తారా మీరు ఫ్యామిలీతో ఉండేటంటే హీ వాస్ మీనింగ్ సంథింగ్ ఎల్స్. అంటే ప్రిజనర్స్ షుడ్ బి డిప్రైవ్డ్ ఆఫ్ సెక్స్, డిప్రైవ్డ్ ఆఫ్ ఫ్యామిలీ రిలేషన్స్ అన్నట్టుగా. అప్పుడే రియల్ పనిష్మెంట్ అనేది. అంటే ది కాన్సెప్ట్ ఆఫ్ పనిష్మెంట్ ఇన్ డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ ది క్రిమినల్ జస్టిస్ ఈస్ డిఫరెంట్. వీ డోంట్ బిలీవ్ దట్ వీఆర్ పనిషింగ్ ది పీపుల్. ఇట్స్ నాట్ అవర్ జాబ్. It is the court who punishes. This is a very good concept which the Supreme Court clarified. ఇప్పుడు దాంట్లో 3 principles ఇచ్చింది కోర్ట్. ఏ పర్సన్ కమ్స్ టు జైల్ యాజ్ ఏ పనిష్మెంట్ అండ్ నాట్ ఫర్ పనిష్మెంట్. ఒక మనిషి జైలుని తీసుకొచ్చామంటే అతని పనిష్మెంట్ కోసం తీసుకురాలేదు, పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి తీసుకొచ్చారు. దట్స్ నెంబర్ 1 కాన్సెప్ట్. రెండోది మార్పు తీసుకురావాలి కదా. అంటే జైళ్లలో జైలు అధికారులకు పనిష్మెంట్ ఇచ్చే అధికారం లేదు, ఇది కోర్టుల అధికారం వాళ్ళు ఇచ్చేశారు, మన దగ్గర తీసుకొచ్చారు. మన యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? వాళ్ళని సక్రమైన మార్గంలో పెట్టి వాళ్ళకేమో స్కిల్ డెవలప్మెంట్ చేసి మనుషులుగా ట్రీట్ చేసి అతని డిగ్నిటీ మెయింటైన్ చేసి పారిపోకుండా చూసి అతన్ని మంచి మనిషిగా చేయటం, అది మా బాధ్యత. సుప్రీంకోర్టు చెప్పింది ఏ పర్సన్ హూ కమ్స్ టు జైల్ డస్ నాట్ బికమ్ ఏ నాన్ పర్సన్. ఒక మనిషి జైలుకి వచ్చినంత మాత్రాన మనిషి కాకుండా పోడు, అతను మనిషిలాగానే ఉంటాడు. అంటే మన కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నట్టుగా అని హ్యూమన్ రైట్స్ కాన్సెప్ట్. మూడోది ఏం చెప్పారంటే ఒక మనిషి జైలుకి తీసుకొచ్చినా అతని యొక్క రైట్స్ ఏవి తీసుకోపోడు ఎక్సెప్ట్, అంటే హీ ఎంజాయ్స్ ఆల్ ది రైట్స్ ఎక్సెప్ట్ దోస్ రిస్ట్రిక్టెడ్ టెంపరరీ. అతని యొక్క మానవ హక్కులు కానివ్వండి, అతని యొక్క ప్రాథమిక హక్కులు కానీ ఏవి పోవు, కొన్ని హక్కులు మాత్రం టెంపరీ రిస్ట్రిక్ట్ చేయబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు మూవ్మెంట్, రైట్ టు ఫ్రీడమ్ స్పీచ్, రైట్ టు ప్రొఫెషన్ అన్నీ.
సో ఈ కాన్సెప్ట్ ఎవరైతే జైలు అధికారుల్లో పాతుకొని పోయి ఉంటుందో వాళ్ళు మంచి అధికారులుగా వస్తారనమాట. ఈ ఈ ఈ ఈ పనిష్మెంట్ కాన్సెప్టు జైల్ డిపార్ట్మెంట్ అంతా రిఫార్మ్ కాన్సెప్ట్, జైల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏమో నో పనిష్మెంట్ కాన్సెప్ట్. సో ఎప్పుడైతే జైలు అధికారులు అంటారు ఫ్యామిలీస్ని ఎలా చేద్దామంటే నో, ఫ్యామిలీస్ని అది ఇవ్వడం అది ఘోరం, ఇవ్వకూడదు అని అంటారు. సో ఆ క్లాష్లో అలాంటి రిఫార్మ్స్ రాలేకపోయింది. ఓకే, అంటే మీరు చేస్తున్న సర్వీస్లో చెర్లపల్లి అవ్వచ్చు లేదా డిఏజీ ఉన్న టైంలో చెర్లపల్లితో పాటు చెంచులగూడ మిగతా జైల్స్లో, సెంట్రల్ జైల్స్లో చాలామంది వివిఐపీస్ ఖైదీస్ వచ్చారు. సత్యం రామలింగరాజు వాళ్ళు కానీ చాలామంది వచ్చారు. అటువంటి ఖైదీలు కానీ లేదా వేరే ఖైదీలు ప్రిజనర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వమని కానీ లేదా వాళ్ళకి ములాఖాతులు ఇవ్వడం విషయంలో లేదా వాళ్ళకి హాస్పిటల్కి పంపించాలని ఇటువంటి యాక్సెప్ట్లో మీకు ఏమైనా బాగా ప్రెజర్ వచ్చాయేమో? ప్రెషర్స్ వస్తుంటాయి, ఒకసారి మినిస్టర్ల దగ్గర నుంచి కూడా వస్తాయి. కానీ ఇక్కడ మీరు ఆలోచించుకునేది ఏంటంటే యూ హ్యావ్ టు బి ప్రొఫెషనల్. దెర్ ఆర్ 2 కాన్సెప్ట్స్. ఒకటి ట్రాన్స్పరెన్సీ, రెండోది ప్రొఫెషనల్. ఇఫ్ ఎవరైనా మీ మీద ప్రెషర్ పెట్టి అతనికి ఇల్లీగల్ ఫెసిలిటీ ఇవ్వనప్పుడు మీకు ఆ ధైర్యం, ఆ గట్స్ ఉండాలా, చెప్పాలా నేను చూస్తాను సార్, రూల్ ప్రకారం ఏది ఇస్తుందని నేను తప్పనిసరిగా ఇస్తాను అని చెప్పేసి మనం చెప్పి ఆ టైంకి మనం అతనికి అర్థంగా చెప్పేస్తే తర్వాత వాళ్ళు మళ్ళీ రెండోసారి ప్రెషర్ చేయరు. తర్వాత రెండోది మీ యొక్క క్యారెక్టరు, మీ యొక్క నేచరు అర్థమైపోతుంది. ఈ పాటికి మీ జైల్ డిపార్ట్మెంట్లో ఏ మనిషి ఎలాంటోడు అనేది తెలిసిపోతుంది మీ యొక్క చర్యల వల్ల. సో ఫోన్ చేయడానికి కూడా ఒకసారి జంకుతారు, జంకినా కూడా కొంచెం మీరు చూసుకోండి అంటే నేను చూసుకుంటాను, మీరు పర్లేదని చెప్తాం. హాస్పిటల్కి వెళ్ళమని చెప్తే నేనేం చెప్తానంటే హాస్పిటల్లో పరిస్థితులు దుర్భరంగా ఉంటాయి, మా జైలు హాస్పిటలే బాగుంటుంది, మా డాక్టర్ గారికి చూపిస్తాను, మీకేం పర్వాలేదని చెప్పి నేను టాక్ట్ఫుల్గా మాట్లాడి అలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరిగినాయి. పెద్ద నేరస్తులు చెంచలు కూడా వచ్చినప్పుడు మీరు చెప్పిన పేరు ఇలా వచ్చినప్పుడు కొంత ప్రెషర్ జైలు అధికారుల మీద ఉంటుంది. ఆ ప్రెషర్లు రానివ్వకుండా ఉండాలని చెప్పి మా డీజీ గారు అప్పుడేమన్నారు, నన్ను పిలిపించి ఈ పర్టికులర్ ఖైదీ యొక్క అన్ని మీరు జాగ్రత్తగా గమనించిన. ఆ రోజుల్లో నేను ఐజీగా ఉండేటప్పుడు నాకు ఇంట్రెస్ట్ చేశారు. అతని ఇంటర్వ్యూలు కానివ్వండి, అతను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ వెళ్ళాలన్నా కానీ అన్ని విషయాలు మీ యొక్క పరిధిలో కానివ్వమని చెప్పారు. అందుకని నేను ఉన్నంతకాలం ఒక్క ఫిర్యాదు కానీ ఒక్క తప్పు కూడా పట్టుకోలేదు. ఎందుకంటే స్ట్రేట్ ఫార్వర్డ్ అతను. మీరు ఎంత పెద్ద మనిషి అయినా, మినిస్టర్ అయినా, నాకు ఇప్పటికి కూడా ఒక విషయం పెట్టుకుంది. ఈ విషయం చెప్పినప్పుడు నేను ముషీరాబాద్ జైల్లో ఉన్నప్పుడు ఒకసారి ఫార్మర్ ఇందిరారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పటికి హోమ్ మినిస్టర్ అవ్వాలి ఆయన. ఇందిరారెడ్డి గారు ఏదో పోలీస్ అరెస్ట్ చేశారు, పోలీస్ కేసులో. ఆయన జైలుకి వచ్చారు, నేను ఆఫీస్లో కూర్చున్నాను. ఆయన రాగానే మీ సూపరింటెండెంట్ గారిని కలవాలని చెప్పి అన్నారు. సో మా జైలర్ గారు ఫోన్ చేసి, సార్ ఇందిరారెడ్డి ఎమ్మెల్యే వచ్చారు, మిమ్మల్ని కలుస్తారట. సో పంపించమని చెప్పాను. సో ఆయన నా రూమ్కి వచ్చారు, తలుపు తీసుకొని నమస్తే అండి సూపరింటెండెంట్ గారు అన్నాను. నేను లేచి ఎమ్మెల్యే కదా, ఆయన కలిసి నమస్తే కూర్చోండి సార్ అని. తర్వాత వెంటనే కూర్చున్న తర్వాత వెంటనే ఆయన ముందుకు వంగి టెలిఫోన్ తీసుకుని డైల్ చెప్పారు. ఏదో నంబర్ చెప్పితే నేను చెప్పాను, వద్దు చేయొద్దండి, ఇట్స్ నాట్ కరెక్ట్, చేయకూడదు, మీరు బెట్టని చెప్పాను. నేను ఎమ్మెల్యే కదా, నేను ఎందుకు చేయకూడదు, నేను చేయొచ్చు కదా అన్నాను. లేదండి చేయటానికి లేదు, అలాగా అది చేస్తే మీ రేపు పొద్దున తెలిస్తే మీ పేరు చెల్లుతుంది, జైల్ డిపార్ట్మెంట్ పేరు కూడా తెలుస్తుంది. మీకు ఏమైనా అర్జెంట్ సమస్య ఉంటే చెప్పండి, మా వెల్ఫేర్ ఆఫీసర్ ఆయన పని అదే. ఖైదీలకి ఏమైనా సమస్యలు ఉంటే ఆయన తీరుస్తారని, ఏమైనా మెసేజ్ ఇవ్వాలన్నా, ఏమన్నా మీ ఫ్యామిలీకి చెప్పాలన్నా ఆయన చూసుకుంటారని చెప్తే ఇందిరారెడ్డి కొంచెం అవాక్ అయిపోయాడు, టేకెన్ బ్యాక్ అంటారు, అలా అయిపోయాడు. తర్వాత ఆయన ఆ రోజు జైల్లో ఉన్నాడు, నెక్స్ట్ డే బెయిల్ మీద వెళ్ళిపోయాడు. వెళ్ళిన 2 రోజుల తర్వాత హోమ్ మినిస్టర్ అయ్యాను ఆయన. హోమ్ మినిస్టర్ అయిన తర్వాత నార్మల్లీ నాకు ఎక్కడో అనిపించింది, ఇప్పుడు అతను నేను చేసిన పని ఆయన మంచిగా ఒక సిన్సియర్ ఆఫీసర్ని చేసుకునేది కనుక ఆలోచిస్తే అప్రిషియేట్ చేస్తాడు. లేదు నేను ఎమ్మెల్యేను, నన్ను ఇప్పుడు హోమ్ మినిస్టర్ చూద్దాం ఎలా చేస్తాడని అనుకుంటే నా పరిస్థితి వేరుగా ఉంటుంది. అయినా సరే నా మనసులో ఎక్కడో చిక్కుమంది. సో వెంటనే డీజీ గారు అన్నారు, కొత్త హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, మనం కాలాన్ని చేయాలని చెప్పేసి అందరూ బొకేస్ తీసుకుని ఆ రోజు హోమ్ మినిస్టర్ గారిని సెక్రటరియట్కి వెళ్ళాం. నేను కొంచెం మూభావంగానే నేను ఉన్నాను. సో బయట వెయిట్ చేస్తున్నాం, అంతలోకి రమ్మని చెప్పి అన్నారు. తలుపు తీయంగానే మేమంతా ఎంటర్ అవ్వగానే మినిస్టర్ గారు కూర్చున్నారు దూరం, అక్కడ పెద్ద టేబుల్ గీవులు ఉండేది. వెంటనే మమ్మల్ని చూసి ఆయన లేచి అలా బయటకు వచ్చేసి రండి అహ్మద్ గారు అని చెప్పేసి ముందు వచ్చి నా చేతులు తీసుకుని కలిపి నా చేతిలో ఉన్న బొకే తీసుకొని తర్వాత డీజీని కలిసి వాళ్ళని కలిసి లోపలికి తీసుకెళ్ళారు. డీజీ గారు ఆచారు, ఇతనికి ఎలా తెలుసు హోమ్ మినిస్టర్ గారు అని. అప్పుడు హోమ్ మినిస్టర్ చెప్పాడు, ఐ లైక్ దిస్ ఆఫీసర్ బికాజ్ హీ హాస్ ది గట్స్ టు సే దట్ నో డోంట్ టెలిఫోన్ అని చెప్పేసి ఐ అప్రిషియేట్ అన్నాడు. సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్
some people take it in a different way, some people and all. So I was always prepared. నా జాబ్ నేను చేయాలి, ముక్కుసూటిగా చేయాలి, ఎక్కడ తీసి ఎక్కడ పడేసినా పర్వాలేదు. సో అడ్మినిస్ట్రేషను నేను సూటిగా నిజాయితీగా పనిచేసినప్పుడు ప్రాబ్లమ్స్ తక్కువ, యువర్ మనసు రాత్రి హ్యాపీగా పడుకోగలను ఆ ఫీలింగ్తోనే. కానీ ఆ సర్వీస్లో మీకు ఎవరైనా బాగా ప్రెజర్ వచ్చిన కేసులు 1-2? నేను 1-2 చెప్పలేను, చాలా కేసులు వచ్చినాయి అలాగా. బట్ దెన్ ఐ వాజ్ ఆల్వేస్ లైక్ దిస్ ఓన్లీ. సో ఐఎమ్ సారీ, ఒక్కొక్కసారి నేను ముఖం మీద చెప్పేస్తాను ఐఎమ్ సారీ. అంటే ఏమైనా ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా, గుర్తున్నాయా? లేదు, పేర్లు తీసుకోవటం కరెక్ట్ కాదు. ఒకసారి మినిస్టర్ల దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి, డీజీల దగ్గర నుంచి కూడా వస్తాయి. డీజీ దగ్గర నుంచి 1-2 సార్లు వచ్చినాయి. నేను చూసుకుంటానని చెప్తాను అంతే తప్పితే నేను ఫేవర్ చేయడం ఫేవర్ మాత్రం నేను ఒక్కడికి ఇంతవరకు నా జీవితం ఫేవర్ చేయలేదు. బట్ నా పవర్స్ నాకేవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిషన్ ఉన్నప్పుడు అతనికి పనికొచ్చే సహాయం చేసే పని మాత్రం తప్పనిసరిగా చేశాను. సో ఇంటర్వ్యూస్ విషయంలో ఎవరికైనా సహాయం చేయాలా, పిల్లలు వచ్చారు లేకపోతే ఎవరికైనా చేయాలి. ఒకసారి మంచి ఇన్సిడెంట్ ముషీరాబాద్లోనే. ఓ రోజు ఒక మొబైల్ మ్యాజిస్ట్రేట్ ముషీరాబాద్ రోడ్లోనే ఆయన పోతూ అక్కడ స్టూడెంట్స్ బస్సులో ఫుట్బోర్డ్ ట్రావెలింగ్ను టికెట్లెస్ ట్రావెలింగ్ ఉంటే ఆయన ఆపేసి ధన అందరికీ 100 రూపాయలు ఫైన్ ఇస్తారు. ఆ రోజుల్లో 100 రూపాయలు ఫైన్, 100 రూపాయలు కట్టలేదు కాబట్టి 15 రోజులు శిక్ష, వారం రోజులు శిక్ష వేశాడు అందరికీ. వేసేసి వెంటనే ఓ 12-15 మందిని ముషీరాబాద్ జైలు తీసుకొచ్చారు. స్టూడెంట్స్ అందరూ ఏదర్ కాలేజీ కన్నా వెళ్తున్నారు, లేదంటే తిరిగి వస్తున్నారు ఇంట్లో. బస్సులు ఖాళీ లేవు, ఫుట్బోర్డ్ మీద ట్రావెల్ చేస్తారు, టికెట్లు కొనే టైం దొరకలా. ఇంతలోకి మొబైల్ మ్యాజిస్ట్రేట్ రైడ్ చేశాడు. మా జైలర్ ఫోన్ చేసి సార్ స్టూడెంట్లు వచ్చారు, వీళ్ళందరూ ఇంటర్మీడియట్ అది ఇది చదువుతున్నారు, వీళ్ళు ఫైన్ వేశారు, వీళ్ళ దగ్గర ఫైన్ 100 రూపాయలు లేదు, అందుకని మ్యాజిస్ట్రేట్ గారు శిక్ష వేశారని. అప్పుడు నేను చెప్పాను, ఇలాంటి వాళ్ళని కుర్రోళ్ళని జైల్లో వేయటం ఏంటి, వాళ్ళకు పెద్ద షాక్, జీవితంలో పెద్ద షాక్ అయిపోతుంది. అప్పుడు మా ఆఫీసర్ని పిలిపించి, ఆ వెల్ఫేర్ ఆఫీసర్ని పిలిపించి ఏం చేద్దాం, జైల్లో మాత్రం ఎట్టి పరిస్థితులు వీళ్ళు వెళ్ళటానికి లేదు, వీళ్ళ దగ్గర టెలిఫోన్ నెంబర్ తీసుకోండి, వాళ్ళ రిలేషన్స్, వీళ్ళని గేట్లోనే అక్కడే ఉంచండి, జైలర్ రూమ్లోనే. వాళ్ళకన్నా ఫోన్లు ఉంటే, వాళ్ళ చుట్టాలు ఉంటే వాళ్ళు ఫోన్ చేసి వెంటనే వచ్చి ఆ 100 రూపాయలు మాకు కట్టేయమని చెప్పాను. మాకు అధికారం, జైలు అధికారులు కెన్ రిసీవ్ ఫైన్. సో అలా 2-3 వచ్చేసారు. ఇంకా 10-15 మంది మిగిలి ఉన్నారు. అప్పుడు అన్నాం మనమే కట్టేద్దాం అని చెప్పి మేము డబ్బులు తీసేసి ఎంత ఫైన్ ఉందో అంత ఫైన్ వచ్చినట్టుగా వాళ్ళ ద్వారా వచ్చేసినట్టు తీసుకుని వాళ్ళని రిలీజ్ చేసాము. ఆ డబ్బు తర్వాత కోర్టులో కట్టేసాము. ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్. అలాంటి వాళ్ళు నేను పరిస్థితి ఆలోచించుకుని వీళ్ళని తీసుకెళ్ళి మనం జైల్లో ఎక్కడ పెడతాం, జైల్లో ఆల్రెడీ ఖాళీ ప్రదేశం వేరేగా వీళ్ళు పెడతాను లేదు, వేరే బ్యారక్లు వేస్తాం, అక్కడ రేపిస్టులు, అక్కడ డెకాయిట్స్, అక్కడ రకరకాల ఖైదీలు, అక్కడ వాళ్ళు ఉమ్ము లేదంటే యూరినల్స్ వాసన, క్లాస్ట్రోఫోబిక్ అట్మాస్ఫియరు, కటకటాలు, ఇవన్నీ చూస్తే వాడి జీవితంలో ఒక రకమైనటువంటి బ్యాడ్ దీనికి వస్తుంది. ఆ పరిస్థితి రానికూడదని ఉద్దేశం చేసాం. ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ దట్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. సార్, తర్వాత మీరు హైదరాబాద్లో ఐజీగా ఉన్న తర్వాత సీకాలో కొంతకాలం తర్వాత రీకాకు వెళ్ళారు. ఈ మధ్యలో కొంత మీరు రిఫార్మ్స్ చేసినట్టున్నారు ఒకసారి. అప్పుడు పరిస్థితులు, అప్పుడు వచ్చిన డీజీలు మంచి రిఫార్మేటివ్ అప్రోచ్ ఉన్న డీజీలు. కృష్ణ గారు బాగా సపోర్ట్ ఇచ్చారు. ఆ కృష్ణ గారి టైంలో ఉన్నప్పుడే అక్కడ రాజమండ్రిలో నేను డిఐజీగా ఉన్నప్పుడు అక్కడ కొత్త ఓపెన్ జైలు స్థాపించడం జరిగింది. తర్వాత బాసిత్ గారు కూడా ఆ టైంలో వచ్చారు. వీళ్ళు కూడా చాలా మంచిది. ఈ కమ్యూనిటీ సర్వీస్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ బాసిత్ గారి ప్రోద్బలంతో, ఆయన యొక్క సపోర్ట్తో చేయడం జరిగింది. అలాగే ఈ కేటగరైజేషన్ ఆఫ్ సెక్యూరిటీ ప్రిజనర్స్ని కృష్ణ గారి టైంలో జరగటం, వీడియో లింకేజ్ మెయిన్గా కృష్ణ గారి టైంలో ఉన్నప్పుడు వచ్చింది. సో అది కాకుండా ఈ కొత్త జైళ్ళు కట్టడం, నేను చల్లపల్లె కాకుండా సెంట్రల్ ప్రిజన్ విశాఖపట్నం, ఖమ్మం, దాని తర్వాత ఆదిలాబాదు, నిజామాబాదు, మహబూబాబాద్, సంగారెడ్డి, ఈ జైల్స్ అన్నీ డిజైన్ చేసింది నేను కాబట్టి నాకు మా సంతోషం. ఈ డిజైన్ చేసేటప్పుడు ఆల్వేస్ కొత్త ఆఫీసర్ల దృక్పథము, పాత ఆఫీసర్ల దృక్పథం, వీటిలో తేడా వచ్చింది. సో ఇవన్నీ నేను డీజీ గారికి నచ్చజెప్పి ఇలా పెడదామని చెప్పి కొత్త కాన్సెప్ట్స్తో చేసింది. మీరు ఎప్పుడైనా ఈ కొత్త జైలు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ పాత జైలుకి వీటికి తేడా ఏంటనేది. అదొక చాలా పెద్ద సాటిస్ఫాక్షన్. ఇవి కాకుండా నన్ను యునైటెడ్ నేషన్ ఎక్స్పర్ట్గా నన్ను వియన్నాకి పిలవడం, 2 సార్లు వియన్నాకి వెళ్ళొచ్చాను. యునైటెడ్ నేషన్ స్టాండర్డ్ మినిమం రూల్స్ అని ప్రపంచం మొత్తానికి ఇక్కడ ఖైదీల ట్రీట్మెంట్లో ఉన్న రూల్స్ అది డ్రాఫ్ట్ చేయడానికి నన్ను పిలిపించారు. దాని తర్వాత కరప్షన్ అండ్ ప్రిజన్స్ అని చెప్పి దాని మీద బుక్ రాయడానికి అందులో నన్ను ఒక ఎక్స్పర్ట్గా తీసుకున్నారు. దాని తర్వాత జోర్డాన్ వెళ్ళాను. జోర్డాన్లో అక్కడ టెర్రరిజం గురించి, వాటిలో కూడా ఇండియాలో పరిస్థితి గురించి అక్కడ మాట్లాడాను. దాని తర్వాత
సో మెనీ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఆఫీసర్లను ట్రైన్ చేయడానికి అవకాశం వచ్చింది నాకు. నేను ఇంగ్లాండ్ 3 సార్లు వెళ్ళడం జరిగింది, ఆఫ్ఘనిస్తాన్లో వారైన తర్వాత అక్కడ ఆఫీసర్లను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, బంగ్లాదేశ్లో 3 సార్లు వెళ్ళి అక్కడ ట్రైనింగ్ జరిగింది, శ్రీలంక ఆఫీసర్లకి, నేపాల్ ఆఫీసర్లకి, ఆస్ట్రేలియా దగ్గరలో ఉన్న సాలమన్ ఐలాండ్స్ అక్కడ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల నాకు ఒక రకమైన మంచి ఎక్స్పోజరు, జైళ్ళ పరిస్థితుల గురించి మంచి అవగాహన కలిగింది. సంపన్న దేశాల్లో ఉన్న జైళ్ళు వేరు, మన డెవలపింగ్ కంట్రీస్లో ఉన్న జైళ్ళ పరిస్థితి వేరు. అలాగే యూఎస్లో ఉండే జైల్స్ చూశాను, యూకేలో జైల్స్ చూశాను చాలా. బట్ జైలు చూడటానికి ఎలా ఉన్నా సరే, బట్ జైల్లో ఉండే స్టాఫ్, ఆ ప్రిజనర్స్, వాళ్ళ సమస్యలన్నీ ఒకటే. మనం జనరల్లీ జైలు చూడంగానే మనం ఆలోచించి ఫస్ట్ చూసేది జైలు గోడలు, ఆ కటకటాలు, ఆ రాడ్స్, అక్కడ గార్డ్స్, వాళ్ళ తుపాకులు, ఆ టవర్సు, ఇవే మనకు మొట్టమొదటి ఒక సామాన్య మనిషికి కనపడేవి. కానీ అసలు జైలు అనగానే ముఖ్యంగా గమనించాల్సిందంటే అక్కడ ఉండే ఆ మనుషులు ఎవరైతే ఉంటారో ఒక గ్రూప్ ఏమో ఖైదీలు, ఒక గ్రూప్ ఏమో స్టాఫ్. ఈ స్టాఫ్ అనే గ్రూపు, ఈ ఖైదీలు అనే గ్రూప్, ఈ మధ్యలో ఉండే ఒక రిలేషన్షిప్ ఉంటుందే, దాని మీదే ఆధారపడి ఉంటుంది ఆ జైలు యొక్క ఎఫిషియన్సీ. ఎప్పుడైతే వీళ్ళ మధ్యలో పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు ఆ జైళ్ళు ఎప్పుడు కొట్లాట్లు, గొడవలు, సూసైడ్స్, లాఠీ చార్జులు అన్నీ జరుగుతాయి. అలా కాకుండా ఈ ఖైదీలు, ఈ ప్రిజనర్స్ మధ్య సమన్వయం ఉండి వాట్ ఈస్ కాల్డ్ డైనమిక్ సెక్యూరిటీ అంటారు. ఇది సరిగ్గా ఉంటే ఆ జైళ్ళు బాగా నడుస్తాయి, మంచి వ్యవస్థగా పైకి వస్తాయి అన్నమాట. ఓకే, మీరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చాలా జైలు చూశానని మీరు చెప్తున్నారు. అంతేకాకుండా మన ఇండియాలో కూడా కొన్ని జైలు చూశారు. అన్నిట్లో కన్నా మన తెలుగు రాష్ట్రాల్లో జైల్స్ ఏ విధంగా ఉంటాయండి? యాక్చువల్గా ఇది గర్వంగా చెప్పుకోవాలా. నేను ఆ రోజుల్లో ఎప్పుడైనా ఢిల్లీ లెవెల్లో కానీ నేను ఎప్పుడైనా మీటింగ్ వెళ్ళినప్పుడు, మీరు తిహార్ జైలు కూడా చూసి వచ్చారు కాబట్టి ఇక్కడున్న జైల్స్కి, తిహార్ జైలుకి లేదా కర్ణాటక జైలుకి, బంగ్లాదేశ్ జైల్స్లో మన తెలుగు రాష్ట్రాల్లో జైల్స్ బాగున్నాయా లేదంటే? మనం పయనీర్స్, ప్రతిదానికి మనమే ముందు. మనల్ని చూసే వాళ్ళు యోగా క్లాసులు కానివ్వండి, లేకపోతే ప్రతి విషయంలో కూడా టాయిలెట్స్లో చేయటం కానివ్వండి, దాని తర్వాత రన్నింగ్ వాటర్ చేయటంలో కానీ, గ్యాస్ కిచెన్ చేయటం కానీ, ఫ్యాన్స్ వేయటంలో కానీ మనం పయనీర్స్. ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ వాజ్ పయనీర్స్. సో వాట్ ఎవర్ రిఫార్మ్ వీ హ్యావ్ డన్, దే వర్ కాపీడ్ బై అదర్స్. అందుకనే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా ఆఫీసరు వేరే మీటింగ్లు అక్కడికి వెళ్తే, ఓ ఆంధ్రప్రదేశా మీరు, ఓ మీ జైల్స్ బ్రహ్మాండం అని. కాకపోతే ఇప్పుడేమైంది, అందరూ మన స్టెప్స్ అందరూ వాళ్ళు కూడా వాళ్ళ జైల్లో చేయటం ఏం చేశారు. అయితే ఈ ట్రైనింగ్ వ్యవస్థ అంటే మన స్టాఫ్ అన్ని చేస్తున్నారు తప్పితే వాళ్ళని సరిగ్గా మనం బాధ్యతలు నెరవేర్చడానికి అవసరమైనటువంటి ఆ బ్యాకప్ అది మనం సరిగా ఇవ్వలేకపోతున్నాం. ఈ విషయం గురించి నాకు అదృష్టంగా నాకు అవకాశం కలిగింది. నేను 7.5 సంవత్సరాలు రీకా, ఇప్పుడు దాని పేరు ఆప్కా అని చేసిన అకాడమీ. రీకాని ఆప్కా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, రీకా అనేది రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ 1979లో ఈ 4 సదరన్ స్టేట్స్ కలిపి స్టార్ట్ చేశారు. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 4 రాష్ట్రాల ఆఫీసర్లనే ట్రైన్ చేయాలని. కానీ రాను ఏమైంది, వేరే రాష్ట్రాల ఆఫీసర్లు కూడా అక్కడ రావడం ఏం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, బీహార్, దాని తర్వాత పంజాబ్, దాని తర్వాత ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, పాండిచ్చేరి, గోవా, మహారాష్ట్ర, వీళ్ళు ఆఫీసర్లు అందరూ రావడం ఏం చేశారు. సో నేను వెళ్ళినప్పుడు ఐ ఎంకరేజ్ మోర్ ఆఫీసర్స్, తిహార్ జైల్ ఆఫీసర్ వీళ్ళందరినీ. అప్పుడు ఆలోచించాను, ఇది రీజనల్ కాన్సెప్ట్ లేదు, ఇంకా ఇది ఆల్ ఇండియా లెవెల్లోకి వచ్చేసింది కాబట్టి దీన్ని ఆ రీజనల్ అనేది తీసేసి అకాడమీ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షన్ అడ్మినిస్ట్రేషన్ పెడితే, అకాడమీ అనగానే దాని స్టేటస్ పెరుగుతుంది, దాని వనరులు దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చెప్పి ఆ ఉద్దేశంతో చేశాను. దాని తర్వాత టైఅప్స్ పెట్టుకున్నాం, వెస్టర్న్ ట్రైనింగ్ కంట్రీస్తో టైఅప్ పెట్టుకున్నాను, దాంతో యూనివర్సిటీస్తో టైఅప్ పెట్టుకున్నాము, టాటా ఇన్స్టిట్యూట్తో టైఅప్ పెట్టుకున్నాము. వాళ్ళని పిలిపించి మన ఆఫీసర్ని అక్కడ పంపించి ట్రైనింగ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకురావడం జరిగింది. అలాగే మా ఆఫీసర్ని యూకేకి ఎక్స్పోజర్ విజిట్కి, స్టడీ టూర్కి తీసుకెళ్ళాను. సో 7.5 yearsలో ఐ ఫీల్ దట్ at the end of my service I was able to do a lot of contribution professionally to improve the prison department. సో ఇది చూసి నేను 7.5 years అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా BPR India asked me to be consultant and draft training manual for the entire country. అప్పుడు దాకా జైలు విభాగంలో ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, ఒక అధికారికి ఎలా ఇవ్వాలి, ఒక గార్డింగ్ ఫోర్స్ అంటే వార్డర్, హెడ్ వార్డర్ వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలనేది
ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి పెద్ద అవగాహన ఉండేది కాదు. ఏదో వచ్చేవాళ్ళు 6 నెలలు ట్రైనింగ్ అనేవాళ్ళు, 9 నెలలు ట్రైనింగ్లో పీటీ పెరేడ్ అనేవాళ్ళు. నార్త్ ఇండియాలో అయితే ఓన్లీ పీటీ పెరేడే, సౌత్లో కనీసం ఆ రీకా ఉండేది కాబట్టి కొంత. బట్ ట్రైనింగ్ మాన్యువల్ అంటూ ఒకటి సరిగా లేదు. ఏ విధంగా ఇవ్వాలా, ఎందులో ట్రైనింగ్ ఇవ్వాలా, ఎంత ట్రైనింగ్ ఇవ్వాలనేది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రాఫ్ట్ చేయమన్నారు. సో నేను ఇద్దరికి ఆఫీసర్లకి ప్లస్ స్టాఫ్కి ట్రైనింగ్ మాన్యువల్ తయారు చేశాను. అది అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్క్యులేటెడ్ టు ఆల్ ది స్టేట్స్ సేయింగ్ దట్ ఈ ట్రైనింగ్ మాన్యువల్ తప్పనిసరిగా అవలంబించాలి అనే స్టేట్లో ఆర్డర్ కూడా ఇచ్చారు. ఓకే సార్, దాదాపు 37 సంవత్సరాలు మీరు సర్వీస్ జైల్ డిపార్ట్మెంట్కి మీ కంట్రిబ్యూషన్ కనిపిస్తుంది. ఫైనల్గా ఒక చిన్న 2-3 క్వశ్చన్స్ కట్టు. ఒకటి, జైల్లో కరప్షన్ అన్నది ఉందా లేదా? నెంబర్ 1 ఉంది, తప్పనిసరి. ఓకే. నెంబర్ 2, అహ్మద్ గారు కొత్తగా జైల్ డిపార్ట్మెంట్ వచ్చే వాళ్ళకి ఇలాంటి మెసేజ్ ఇస్తున్నారు. నెంబర్ 3, ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో జైల్స్ ఆంధ్రప్రదేశ్లో కాకుండా భారతదేశంలో జైల్స్ ఇంకా ఫారెన్ లాగా ఇంకా మెరుగవ్వాలంటే ఏం చేయాలి? జైల్లో కరప్షన్ లేదని నేను మాత్రం చెప్పలేను. ఎందుకంటే కరప్షన్ అనేది మన సొసైటీలో అన్ని డిపార్ట్మెంట్స్లో ఉంది. కాకపోతే మనం కంట్రోల్ చేసి వాటిని సాధ్యమైనంత తక్కువ చూడాలా. దాని తర్వాత కరప్షన్ ఇండల్ చేసే వాళ్ళ మీద సీరియస్ చర్య తీసుకుంటే మన కరప్షన్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. రెండవది, జైల్ డిపార్ట్మెంటు ఆర్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ అది ఒక చాలా సీరియస్ సబ్జెక్ట్గా తీసుకోవాలి. క్రిమినల్ జస్టిస్లో దీనికి చాలా లీస్ట్ ఇంపార్టెన్స్ ఉంది. చాలామందికి దీని మీద సరైన అవగాహన లేక లేనిపోని అబండాలు వేస్తుంటారు. సమాజానికి కూడా తెలియాలా మన జైలు అధికారులు చేసేటువంటి వాళ్ళు చేసే యొక్క సేవ చేస్తుండాలి. అందుకనే వెస్ట్రన్ కంట్రీస్లో ప్రతి జైలు అధికారి జేబులో ఒక కార్డు ఉంటుంది. వీ సర్వ్ ది సొసైటీ అని రాసి ఉంటుంది. మన దగ్గర నువ్వు జైల్లో ఏం చేస్తున్నావు అంటే నేను జైలు అధికారిని అనగానే ఫస్ట్ ఏమనుకుంటారు, ఓహో జైల్లో ఖైదీలు పారిపోకుండా ఉద్యోగం చేస్తున్నా, అది మన వాళ్ళు అనుకునేది. కానీ జైలు అధికారులు కూడా సమాజ సేవ చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు? కోర్టు ద్వారా పంపబడినటువంటి ముద్దాయిలు కానీ శిక్షపడిన ఖైదీలుగా వాళ్ళని మన సంరక్షణలో పెట్టుకొని వాళ్ళ మంచి మనుషులు చేసి పంపిస్తున్నాం. ఇది ఒక నోబుల్ సర్వీస్. ఒక నర్స్ కానీ ఒక డాక్టర్ కానీ ఏం చేస్తాడు, ఎవరికైతే జబ్బు పడిందో అతన్ని నయం చేసి మంచిగా చేస్తాడు. అలాగే మేము కూడా గాంధీ గారు కూడా ఇదే మాట అన్నారు. మాది కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక సర్వీస్ అనమాట. ఆ సర్వీస్లో మేము వందల వేల మంది ఎవరైతే లాని వయలేట్ చేస్తారో అలాంటి వాడిని మనం మా అధీనంలో పెట్టుకుని వాళ్ళకు మంచి సంరక్షణ ఇచ్చేసి వాళ్ళని మనం వెనక్కి పంపిస్తున్నాం. అది మనకు గ్రేట్ సాటిస్ఫాక్షన్. సో కొత్తగా వచ్చి జైలు ఆఫీసర్లు చాలామంది ఈ యూనిఫామ్ అన్నీ వేసుకుని వాళ్ళు ఒక విధంగా వాళ్ళు చేయాల్సిన పని మర్చిపోయి ఆ యూనిఫామ్లో ఆ యొక్క స్టేటస్ కాంప్లికేషన్ ఫీల్ అవుతుంటారు. నేను ఇది ఆలోచించి ఒకసారి ఒక పెద్ద మీటింగ్లో అన్నాం, జైలు అధికారులకు ఒక ఐడెంటిటీ రావాలంటే మనం ఈ కాకి పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఈ కాకి అనేది ఒక సింబల్ ఆఫ్ పవర్ అయిపోయింది, పోలీస్ అయిపోయింది. సో మనం పెట్టుకోకూడదంటే చాలామంది ఆఫీసర్లు వెంటనే వాళ్ళు ఇచ్చేశారు, ఏంటి ఈ కాకి తీసేస్తే మాకు పొరవ ఉండదు సార్ అది ఇదని. బట్ మనం కష్టపడాలా. జైలు అధికారులు తమ సొంత ఐడెంటిటీ సంపాదించుకోవాలా. జైళ్ళని సరిగ్గా నిర్వహించి ఖైదీలు పారిపోకుండా భయంకరమైన నేరస్తుల్ని నియంత్రించి మామూలు ఖైదీలని వాళ్ళ మంచిగా ఇంకా తయారు చేసి వాళ్ళని బయటికి చేస్తుంటే మనకి మెంటల్ సాటిస్ఫాక్షన్. రేపు పొద్దున మీరు రిటైర్ అయిన తర్వాత ఏం చేశారంటే జైలు డిపార్ట్మెంట్లో నాకు చేతనంత వరకు నేను కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాను, అదే నాకు గ్రేట్ సాటిస్ఫాక్షన్ అనే ఫీలింగ్ ఉండాలి. ఓకే, జైలు అనగానే క్రిమినల్స్తో ఉంటారు. జైల్లో పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా కాకి యూనిఫామ్ వేసుకొని వాళ్ళ ఒక అధికారిగా ప్రవర్తిస్తారు. కానీ అహ్మద్ గారు చెప్తున్నట్లుగా క్రిమినల్స్కి వచ్చిన వాళ్ళకి మంచి స్వభావం ఇచ్చి మంచిగా బయట పంపడం, వాళ్ళకి రిఫార్మ్ చేయడం అనేది ఒక టీచర్ ఉద్యోగులుగా భావించాలన్నారు అహ్మద్ గారు. అంటే సమాజంలో మేము ఒక భాగస్వాములే అని నిరూపించడానికి ఒక మంచి అవకాశం జైలు డిపార్ట్మెంట్ పనిచేయాలనేది అహ్మద్ గారి సర్వీస్లో తెలుస్తుంది. ఇది ఈ వారం అహ్మద్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.